అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వరంలా దొరికిన భర్త రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ ఉన్నాయి. మీరు వినకపోతే విని ఆనందించండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని బూస్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి లైక్ ఇచ్చి మంచి కమెంట్ పెట్టండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను కథ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు చేరడానికి అది హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఉన్నటువంటి ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం లాంటిది. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే మనంగా బుక్స్ చదవాలి అంటే ఈ రోజుల్లో అవని పని కాబట్టి హ్యాపీగా వినేసి రిలాక్స్ అయిపోతే మనకి తెలియని విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది, మన అనే వాళ్ళతో వాటిని పంచుకున్నట్టు ఉంటుంది. ఈ కథ 3 భాగాలు, ఇది రెండో భాగం. ఈరోజే 3 భాగాలు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా స్టోరీ కంప్లీట్గా వినండి. చాలా చాలా బాగుంటుంది ఈ కథ. మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ డే ఎప్పట్లానే ఇందుని పిక్ చేసుకోవటానికి వచ్చాడు. ఇందు ఏది అని అడిగాడు వైదేహినే. అంటే కొంచెం పనుండి బయటికి వెళ్ళింది. ఏం పని అన్నాడు అరుణ్. ఏం లేదు, కొన్ని వర్క్ చేసే మెటీరియల్స్ అయిపోయినాయి, అవి తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది తమ్ముడు. కూర్చో అన్న తర్వాత అక్క ఒక మాట అడగొచ్చా నిన్ను అన్నాడు అరుణ్. వై నాట్, ఏదైనా అడగొచ్చు. ఎవరు అడగొద్దన్నారు నిన్ను అనేసరికి ఎందుకు అక్క ఆ టైం వరకు అంత కష్టపడ్డాం? మార్నింగ్ ఎప్పుడో ఓపెన్ చేస్తున్నారో, మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తే నైట్ కనీసం 10, 11, 12, 1 అని దాటిపోవటమే తప్ప ఏ రోజైనా సరే 6, 7 క్లోజ్ చేసినట్టే కనిపించలేదు. ఎంత ఆడవాళ్ళైనా ఇంత కష్టపడటం కరెక్ట్ కాదేమో కదో అన్నాడు అరుణ్. చూడు అరుణ్, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకు అంతసేపు ఉండటం ఇష్టం ఉండదు. ఒక విషయం చెప్పనా, ఇంట్లో మా అత్తతో నాకెటు టార్చరే. దాని దరిద్రం నుంచి తప్పించుకోవటం కోసమే ఎంచుకున్న దారి ఇదే. పెట్టుబడి పెట్టానన్న మాటే కానీ పెట్టుబడి డబ్బులు ఎప్పుడో తీసిచ్చేసింది ఇందో. ఇచ్చిన తర్వాత ఆ వచ్చే డబ్బుల్లో చెరిసగం లాభాలే తీసుకుంటున్నాం. వచ్చేది 2 లక్షల రూపాయలు వస్తాయి అనుకుందాం నెలకే. ఏది అన్నీ పోను, వర్కర్స్కి ఇవ్వాల్సినవి పోను, టైలర్స్కి ఇవ్వాల్సినవి పోను, దారాలకి, ఇక మేము వేసే మెటీరియల్స్కి, మగ్గం వర్కుల వాళ్ళకి అందరికీ పోను. చెరొక 1 లక్ష రూపాయలు మిగిలితే మా ఇంట్లో మా ఆయన జీతం అలా మా అత్తకి ఇచ్చేయాలి. ఇక మా ఆయన తన ఖర్చుల వరకు తను చూసుకుంటాడు. బాబుకి అమ్మా నాన్నని చూడమని అలా వదిలేయలేను కదా. నెలకు 10,000 బాబు ఖర్చులు కానీ అమ్మా నాన్నలకి వేస్తాను. ఇక నా ఒక్కదాని ఖర్చు, కడుపుకు తినే తిండే కానీ కట్టుకునే బట్టలే కానీ ఓ 10,000 పక్కన పెట్టుకొని మిగతావి పిల్లాడి కోసమనే, మా ఫ్యూచర్ కోసమనే దాచుకుంటున్నాను నేను. కానీ ఇందుకి ఆ అవకాశం ఉందా చెప్పు? పాపం ఆ వచ్చే డబ్బులే ఇంటికి తీసుకెళ్ళి అందులోనే అది ఇంటద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఏది ఇంట్లో వాళ్ళకి తక్కువ కానివ్వదు. సరుకుల బిల్లు, పాల బిల్లు, గ్యాస్ బిల్లు, కూరగాయలు, నాన్ వెజ్లు, బట్టలు, పై ఎత్తున 2 చెల్లెళ్ళవి, తమ్ముడివి ఫీజు, అంకుల్ మందులకి, ఆంటీ చిరుతిండికి. ఏదో మేం కష్టపడుతున్నాం అనుకోవటం తప్ప ఆ వచ్చే డబ్బులు దేనికి సరిపోవు తమ్ముడు. పాపం వాటి కోసమనే ఇంకాసేపు ఉంటే ఇంకో 4 రూపాయలు వస్తాయి, ఇంకో 4 రూపాయలు వస్తాయని ఆ కష్టపడేదే. అది చాలా మంచిదే. నాకు గార్మెంట్ ఫ్యాక్టరీలో పరిచయం అయింది ఇందో. నీకు విషయం తెలుసా? వచ్చిన కొత్తల్లో రోజు అయితే రసమన్నం, లేతే మజ్జిగన్నం, లేతే పచ్చడన్నం తెచ్చుకునేదే. అయి తెచ్చుకున్నా సరే ఇందో విలువ గౌరవంతో వాటినే పంచభక్ష పరిమాణాలు అనుకొని తినేది కానీ నేను పెట్టబోయినా తీసుకునేది కాదు. ఇందుకి అంత సెల్ఫ్ రెస్పెక్ట్, స్వాభిమానం ఎక్కువ. ఎందు అంటే నాకు అందుకే గౌరవం కూడా, అదంటే చాలా ఇష్టం కూడా. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, నాకుందల్లా ఒక తమ్ముడే. ఆ తమ్ముడు బాధ్యత అమ్మా నాన్నలు చూసుకుంటారనే నేను వాళ్ళకి భారం అవ్వాలనుకోను. ఇందుని నమ్మి నేను నా స్థాయికి నా స్థితికి నేను
నేను పెట్టుబడి పెట్టడం అంటే ఎక్కువే కదా. నా బతుక్కి నేను ఇందుకు పెట్టుబడి పెట్టగలిగానంటే ఇందు మీద ఎంత నమ్మకం ఉంటే పెట్టానో నువ్వు అర్థం చేసుకో. నిలువెత్తు పోత పోసిన బంగారం. ఒక మాట అడగొచ్చా తమ్ముడు నిన్ను అంది వైదేహి. ఏంటక్క అన్నాడు. ఇందు అంటే నీకు ఇష్టమా అని అడిగితే నవ్వేశాడు అరుణ్. ఒకవేళ అదంటే నిజంగా నీకు ఇష్టమైతే ఇన్ని రోజులుగా నిన్ను చూస్తున్నాను, నువ్వు చాలా మంచోడివి అనిపించింది నా మనసుకే. దాన్ని నిజంగా నువ్వు ఇష్టపడి కష్టం కలగకుండా చూసుకునేటట్టయితే పెళ్లి చేసుకో తమ్ముడు. అప్పుడైనా దానికి నువ్వనేవాడే ఉన్నావో అని అప్పుడైనా ఆ పిచ్చిది ప్రశాంతంగా ఉంటుందేమో. ఏ రోజు అది కడుపు నిండా తిందో, కంటి నిండా నిద్రపోదో. అదే మనసారా నవ్వే ఎన్నాళ్ళయిందో. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఎవరో రచయిత చెప్పినట్టు పిచ్చి మొహందే ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక క్షణం వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలి, వాళ్ళకి ఏదో చెయ్యాలి, ఆ పిల్లల్ని చదివించాలి. దాని పెళ్లి గురించి, దాని బ్రతుకు గురించి, దాని జీవితం గురించి ఆలోచించనే పిచ్చిదే ఎందో. అలాంటి మంచిదే నీకు మళ్ళీ దొరకదేమో. నేనన్నానని తప్పుగా అనుకోకు. అన్నాక దేనికైనా టైం రావాలిగా అక్క అనేశాడు అరుణ్. ఈలోపు ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ వచ్చింది ఇందో. ఏమీ లేదులే కానీ ఒక విషయం చెప్పాలి పదా నీతో అన్నాడు అరుణ్. ఏంటి అంటే ఏమీ లేదు, రేపు సాయంత్రం మనం బయటికి వెళ్తున్నాం. అంటే ఎక్కడికి బాబు? ఇగో ఇన్ని బట్టలు డెలివరీ ఇవ్వాలి అనేసరికి అవునా సరే సరే నువ్వు ఏదో చెప్తున్నావుగా వర్కర్స్కి చెప్పు అని. అక్క రేపు సాయంత్రం 5ంటికి ఇందు నాతో బయటికి పంపిస్తావా? ఒక్క పూటైనా కనీసం అలా బయటికి తీసుకెళ్తాను, కాస్త రెస్ట్ దొరుకుద్దే. అలాగే తమ్ముడు, రేపు నేను మా ఆయన కూడా మా పుట్టింటికి వెళ్ళి నేను ఎల్లుండి పొద్దున బాబుని చూసొస్తాను, తీసుకెళ్ళు అంది వైదేహి. అన్న తర్వాత ఇక నువ్వు వచ్చి తీరాల్సిందేనని తెల్లారి అరుణ్ ఇందుని తీసుకొని బైక్ ఎక్కించుకొని వెళ్తే అయ్యో 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 10 నిమిషాలు అన్నావు, గంట అయిపోయిందే. వైదేహి ఏమనుకుంటుందో? ఏమీ అనుకోదు. తను ఆల్రెడీ బాబుని చూడటానికి వాళ్ళ ఆయన్ని రమ్మనమని ఊరెళ్ళిందే. తను కూడా రేపు మార్నింగే వస్తుంది షాప్ ఓపెన్ చేసే టయానికి. లైఫ్లో ఎప్పుడూ అనిపించుతా ఇందు నీకోసం నువ్వు బ్రతకాలని. కనీసం ఒక్క పూట రెస్ట్ తీసుకుంటే పోయేదేంటి, కొన్ని గంటల టైము పిచ్చిదానా అనే ఇందు చేపట్టుకున్నాడు అరుణ్. నీకేం తెలుసు అరుణ్, నా బాధ్యతలు ఎన్నున్నాయో, నా బంధాలు ఎన్నున్నాయో. ఇంతవరకు నేనేం వెనకేసానో? షాప్లో చేసే చాకిరీ తెలుస్తుంది తప్ప చెల్లెళ్ళ చదువుల బాధ్యతలు, తమ్ముడి చదువు బాధ్యత అలాగే ఉన్నాయి. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదని కూర్చొని కన్నీళ్లు పెట్టుకుందే. దగ్గరికి తీసుకున్నాడు అరుణ్. అతని భుజం మీద వాళ్ళే చాలాసేపు ఏడ్చిందే. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, నన్ను వదిలి వెళ్ళిపోయింది. పిన్ని అమ్మ అవుద్ది అనుకున్నాను, కాలేకపోయిందే. అమ్మ అని పిలిస్తే నాలుగు మీద వాత పెట్టిందే. పిన్ని అనే పిలుపు ఇష్టం లేకపోయినా నాన్న కోసం ఏమందు. నాన్న దేవుళ్ళు అంటాడు, ఆయన ఏ సుఖాల కోసం పెళ్లి చేసుకోలేదు. కానీ ఒకటి చెప్పమంటావా, జీవితంలో నేను కోల్పోయింది ఏంటి అంటే జీవితం అని చెప్పాలి అంటది వైదేహి. కానీ నేను ఒకటి అంటాను, భగవంతుడు ఇంత ఏడుపుగొట్టు బ్రతుకులో కూడా ఇక మంచి చెల్లెళ్ళని తమ్ముడిని ఇచ్చాడు, మంచి తండ్రిని ఇచ్చాడు, నీలాంటి మంచి స్నేహితుడిని ఇచ్చాడు, దానిలాంటి స్నేహితురాలను ఇచ్చాడు. ఇంకేం కావాలి చెప్పు అని అంటూ వీళ్ళు నడిచి వెళుతూ ఉండగా మాల్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందా. అమ్మో ఇక్కడ ఆస్తులు అడుగుతారో, బయట బండి మీద తిందాంలే అంది ఇందు. అబ్బా నేను ట్రీట్ ఇస్తానంటున్నాగా ఏంటి సార్, ప్రమోషన్ వచ్చిందా? అలాంటిదే లేరా అన్నాడు అరుణ్. అన్న తర్వాత తీసుకొని వెళ్తే లోపలికి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంటి అంది ఇందు. అంటే మేడం 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 ఒక్కసారి నేను చెప్పేది వినరా, మా వాళ్ళు ఒక సంస్థ తరఫు నుంచి కొంతమంది స్టూడెంట్స్కి టెస్ట్ పెడుతున్నారు మేడం. మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉన్నారా? పిల్లలంటే ఎంతోళ్ళు, ఎంతటి వాళ్ళైనా సరే, ఎందుకు లేరు, 3 ఉన్నారు. 2 గర్ల్ ఏంజల్స్ ఉన్నాయి, 1 బాయ్ ఏంజల్ ఉంది అని చెప్పింది ఇందో. అయితే మేడం మీరు ఇందులో ఎంట్రీ రాసి వేయండి. ఒకవేళ మీ వాళ్ళు సెలెక్ట్ అయితే మేము ఒక ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మీ వాళ్ళు ఎంత చదువుకుంటానంటే అంత మా సంస్థే వాళ్ళని చదివిస్తుంది. అంటే వద్దులేండి అంది ఇందు. ఏ అన్నాడు అరుణ్. అంటే నాకు అదృష్టం మీద నమ్మకం లేదు అరుణ్. ఇలాంటి అదృష్టాలను నమ్ముకుంటే మనుషులకి బద్ధకాలు వచ్చేస్తాయి. ఇప్పటి వరకు నమ్ముకున్న కష్టమే తోడైంది తప్ప ఏ అదృష్టం నాకు
నాకు తోడైంది లేదులే అంది ఇందు. పర్లేదులే రాసి చూద్దాం, ముగ్గురులో ఒకళ్ళకి వచ్చినా వచ్చినట్టే కదా, వాళ్ళేం ఫ్రీగా ఇస్తామంటలేదుగా, ఎగ్జామ్ పెడతామంటున్నారుగా, ఎంతమంది పెడతారా ఎగ్జామ్ అంది ఇందు. 1500 నుంచి 2000 మంది రాస్తారు అంటే వచ్చినట్టేలే ఇహ వాళ్ళకి అంది ఇందు. ఎందుకు అలా డిస్కరేజ్ అవుతావు, పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, రాయి నువ్వు, వస్తే వచ్చింది లేతే లేదో, కొండకు వెంట్రుకేద్దాం, పోతే వెంట్రుక వస్తే కొండ అంటావు అంది ఇందు. పోనీ అలాగే అనుకో, అయితే నీ చేత్తోనే రాయ్, 3 పాసులు ఇవ్వండి అని చెప్పి తీసుకొని సునీత పేరు, వినీత పేరు, నందన్ పేరు రాసి అరుణ్ వాళ్ళకి ఆ డిబ్బీలో వేసి అడ్రస్, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇస్తే మేమే మీకు మెయిల్ చేసి మెసేజ్ చేస్తాం ఎగ్జామ్ ఎప్పుడు అన్నది అంద అమ్మాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగిందని ఇందు చెప్తే నాకేమీ అదృష్టాల మీద లక్కుల మీద నమ్మకం లేదు, ఒకవేళ మేము సెలెక్ట్ అయితే అక్క అన్నారు పిల్లలు. అదే స్పిరిట్తో ఉండండారా మీరు అన్నాడు అరుణ్. అబ్బో మీరు సెలెక్ట్ అవటం అంటే అదేమీ వాళ్ళు 10 మందికో 20 మందికో 100 మందికో పెట్టట్లా, 2000 మందికి పెడుతున్నారంట ఆ టెస్ట్ అంది ఇందో. ఏమోలే అక్క, మనకి మంచి రోజులు వస్తాయేమో అన్నారు పిల్లలు. అరుణ్ నవ్వాడు. ఆ తర్వాత దగ్గరుండి మరి ఆ ఎగ్జాము డేటు అదే అనౌన్స్ అవ్వగానే వీళ్ళని తీసుకుని వెళ్ళి ఆ ఎగ్జామ్కి కొంచెం ప్రిపేర్ అవ్వండర్రా అని చెప్పి రాయించి తీసుకొచ్చాడు అరుణ్. తీసుకొచ్చిన తర్వాత 2 నెలల తర్వాత రిజల్ట్స్ అన్నారు. అసలు వీళ్ళ ఆ విషయమే మర్చిపోయారు. మనకు అది వచ్చేనా సచ్చేనా అనుకున్నారు. అయితే ఒక రోజున అరుణ్తో పాటు కలిసి ఇందు బయటకు వచ్చింది. బయటకు వచ్చి కూరగాయలు తీసుకుంటోంది. అరుణ్ సంచి పట్టుకున్నాడు. ఆ తర్వాత చిన్న బ్యాగ్ కూడా నన్ను మొయ్యనివ్వవా అంది ఇందు. ఎందుకు మొయ్యాలి, పక్కన నేను చేసేదేముందే, ఎంత ఎత్తున్న మగాడినే, మహా అయితే కనుక 10 కేజీలు వెయిట్ మొయ్యలేనా, నేను అరిగిపోతానా, సరిపోయావు అనేలోపు ఇందుకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ని రబ్బర్ బ్యాండ్లు వేసి అలా ఎన్నాళ్ళు వాడతావు మేడం అన్నాడు. పర్లేదులే నాకేముంది, ఎర్ర బటను పచ్చ బటను ఉంటే చాలే అంది ఇందు. అన్న తర్వాత అలా ఫోన్ ఎత్తగానే ఐఎమ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాము, ఈ సంస్థ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఇంట్లో సునీత, వినీత, నందన్ అనే ముగ్గురు మా సంస్థ తరఫు నుంచి సెలెక్ట్ అయ్యారు పిల్లలుగా. చాలామంది రాసిన వీళ్ళు చాలా టాలెంట్గా రాశారు ఎగ్జాము. మీ వాళ్ళు ఇక నుంచి ఏది చదువుకుంటానంటే అది, ఎంత చదువుకుంటానంటే అంత మా సంస్థ తరఫున మేము చదివిస్తాం. మీకు కొన్ని కాలేజెస్ నేమ్స్ పంపిస్తాం, వాటిల్లో కాలేజీని మీరే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళకి యూనిఫామ్, బుక్స్, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క పైసా కూడా ఇక నుంచి మాదే ఖర్చు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇందు ఒక క్షణం పాటు మాట రాక గిచ్చు అంది అరుణ్ణి. అంటే మెల్లగా గిల్లాడు. అలా కాదులే అని తనే గట్టిగా గిల్లుకుంది. ఏయ్ ఊ అని పెద్ద పెద్దగా కేకలు వేసి రంకెలు పెట్టేసింది ఇందో. దాంతో ఏంటది అన్నాడు అరుణ్. నీకేం తెలుసో, నా ఆనందానికి అవధుల్లేవో. అయినా వీళ్ళ ముగ్గురు నిజంగా సెలెక్ట్ అయ్యారంటావా, నన్ను అడుగుతావేంటే, వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారుగా, వెళ్ళి అడుగుదాం పదా అంటే పద 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 అని అరుణ్ని తీసుకొని వెళ్ళింది. వెళ్తే నేను సునీత, వినీత, నందన్ వాళ్ళ అక్కనే, కంగ్రాచులేషన్స్ మేడం, మీ వాళ్ళు ముగ్గురేగా సెలెక్ట్ అయ్యారు. అవును నిజమేనా అండి అంటే, నిజంగా ఎందుకు మెయిల్ పంపిస్తాం మేడం మీకు అంటే, మేము ఇది ఫుల్ ప్యాకేజ్ మ్యామ్, ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్నే వాళ్ళు చదివిస్తామని చెప్పి ఎడ్యుకేషనల్ అడాప్ట్ చేసుకోవటం అంటారు దీన్నే. వాళ్ళు అలా మీ వాళ్ళు ముగ్గురిని మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి మీరు చదివించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి. అంటే బ్లాక్ మనీతోనా అందే అరుణ్తో. అరుణ్కి ఆ మాటకి నవ్వొచ్చి అలా ఏమీ కాదులే, వైట్ మనీతోనే అన్నాడు. మ్యామ్ మీ వాళ్ళు ఏది చదువుకుంటానంటే అది, ఎంత చదువుకుంటానంటే అంత. మీకు నేను ఆల్రెడీ మెయిల్లో కొన్ని కాలేజెస్ పెట్టాను, అవన్నీ టాప్ మోస్ట్ కాలేజెసే. మీకు అవి కాకుండా ఇంకా ఏదైనా ప్రిఫరబుల్ కాలేజెస్ ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మాకు అప్లికేషన్ పంపిస్తే చాలు, మేమే మొత్తం కంప్లీట్ చేస్తాము. మీ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఖర్చు, వాళ్ళు వేసుకునే సివిల్ డ్రెస్సులతో సహా ఖర్చులు మావే. ఎన్ఆర్ఐలు వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ సొంత పిల్లలు అన్నట్టుగానే వాళ్ళే ట్రీట్ చేసి చదివిస్తారు. మా వాళ్ళని వాళ్ళేమీ తీసేసుకోరుగా మ్యామ్ అంటే, అలా కాదు, దుబాయ్ సేట్ల దగ్గర పనిచేసే వాళ్ళనే
ఏంటిది పిచ్చి మాటలు అన్నాడు అరుణ్. అంటే అలా కాదు మ్యామ్, మీ వాళ్ళేం పని చేయక్కర్లేదండి. అదేలే నేను చెప్తాను నీకు, నువ్వు ముందు బయటికి రా, సారీ తనకు తెలియదులే అని చెప్తే ఇట్స్ ఓకే సార్ అన్న తర్వాత, మ్యామ్ మీరు డీటెయిల్స్ ఎంత త్వరగా పంపిస్తే అరుణ్ ఉన్నాడుగా చూసుకుంటాడని బయటకు వచ్చాక అరుణ్ చేయి పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకుందే. గట్టిగా ముద్దు పెట్టుకొని, ఇదంతా నీ వల్లే తెలుసా, నీ చేత్తో రాయటం వల్లే, ఎంత లక్కీ హ్యాండ్ అరుణ్ నువ్వనే గట్టిగా కౌగిలించేసుకుందే. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఈ విషయం సునీతకి, వినీతకి, నందన్కి చెప్తే ఎగ్గిరి గంతేశారు. ఆ తర్వాత ఇక నా పిల్లల్ని చదివించే బాధ కూడా నీకు లేదులే పిన్ని, అలా ఎందుకు అనుకుంటావు, నువ్వు ఇన్నాళ్ళు ఏడిసి మా పిల్లల్ని డిగ్రీలేగా చెప్పించింది, మా పిల్లలు అదృష్టవంతులు కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చిందిలే అనేసరికి ఎందుకంటే పెద్ద మాటలు అన్నాడు అరుణ్. అది పశువయ్యా, పశువులు అలాగే మాట్లాడతాయి, వాటికి ఇంకిత జ్ఞానం ఉండదుగా అన్నాక ఇదంతా అరుణ్ వల్లే నాన్న, నీకో విషయం తెలుసా అనే అరుణ్ చేతులు ముద్దు పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని థ్యాంక్ యూ సో మచ్ అనే చిన్నపిల్లలా గెంతి వాళ్ళ నాన్న కౌగిలించుకొనే, నీకేం తెలుసు పిన్ని, నేనంత గుండెల మీద బరువు మోసానో, దేవుడు నా బాధను చూడలేక ఈ రూపంలో నా చెల్లెళ్ళకి తమ్ముడికి అవకాశం కల్పించాడు. నా రోజుల్లో అవకాశం లేకపోయినా వాళ్ళ కోసమని నేను కష్టపడి ఏమీ చేయలేకపోయానని ప్రతి క్షణం బాధపడ్డాను తెలుసా. అంటే నీ గురించి మా తెలీదా అక్క, అన్నీ చెబుతావు కానీ ఓ స్వీట్ ప్యాకెట్ దేలా, వచ్చేటప్పుడు ఏటకూరో కోడికూరో కొట్టించుకురాలా, మర్చిపోయాను పిన్ని తీసుకొస్తానంటే ఆంటీ నేను ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ పెట్టానులేండి అంటే, పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే మానుకో, నాకేది అడుక్కునే అలవాటు లేదులే అంటే, ఎందుకు బాబు ఇవన్నీ అన్నాడు ఈశ్వర్రావు. ఎందుకు ఇప్పుడు ఈ ఖర్చు, నేను బాగా వంట చేస్తాను చేసేసేదాన్నిగా, అబ్బో వచ్చింది 5 స్టార్ చెఫ్ అంది ఛాయాదేవి. అనేసరికి పర్లేదులే ఇవాళ సంతోషంగా ఉన్నాగా, నాకు ఎప్పుడు మీరు పెట్టడమే తప్ప అంకుల్, మీ ఇంట్లో నేను ఏ రోజు అందరితో కలిసే సెలబ్రేట్ చేసుకున్నదే లేదు అనేసరికి ముందు కేకులు వచ్చినాయి, ఆ తర్వాత కేకులు కట్ చేయించారు, స్వీట్స్ వచ్చాయి, ఆ స్వీట్స్ అందరూ పంచి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి పంచి మరీ రమ్మనమని హ్యాపీగా తిన్నారు. ఆ తర్వాత పెద్ద పెద్ద బ్యాగులతో ఫుడ్ వచ్చింది, అందులో మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలాగే ఫిష్ బిర్యానీ, దాంతోపాటు క్రాబ్స్, లెగ్స్, తందూరీలు ఇవన్నీ వస్తే ముందే ఛాయదేవి గబగబా 2 ప్లేట్లలో సర్దేసుకొని ఒక ప్లేట్ దాచుకొని ఒక ప్లేటు లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ వేళతో పాటు కూర్చుంది తినటానికి. నీ కక్కుర్తే నువ్వు తగలడా అని అందరూ తింటుంటే, ఏమనుకోకయ్యా డైనింగ్ టేబుల్ లేదు, పర్లేదు అంకుల్ కిందే కూర్చొని తిందాం, ఏమైంది, ఒకప్పటి మన సంస్కృతి సాంప్రదాయం ఇది కాదా అన్నాడు. అని ఆ చేతిని ముద్దు పెట్టిన చేతిని అలాగే చూస్తూ కూర్చుంటే, అది చాలా, అది చూసుకుంటూనే ఉండిపోతారా, మీ మనసులో మాట చెప్పరా అన్నారు సునీత, వినీత. ఏంటదే అంటే, చాలంట్లేవే, చేతి మీద పెట్టిన ఒకటి ఎప్పుడో ఆనందంలో సంతోషంలో సంవత్సరానికి ఒకసారి పెడితే చాలంట్లే, రోజు ఇచ్చే లక్షల ముద్దులు వద్దనుకుంటున్నారేమో ఇక్కడ వాళ్ళు అన్నాడు. అన్న తర్వాత అక్కకి ప్రపోజ్ చేయొచ్చు కదా మీరు అన్నాడు నందన్. అంటే ఆ మాటకి దేనికైనా టైం రావాలరా అంటే, మా అక్కంటే మీకు ఇష్టమని మాకు తెలుసు అని పిల్లలు నవ్వుకున్న తర్వాత, మరి బట్టలు షాపింగ్ చేయొద్దా, ఎందుకు వాళ్ళు ఇప్పిస్తామన్నారుగా మరీ ఎక్కువ వాడేసుకుంటున్నామంటావా అంది ఇందు. ఎందుకు అలా అనుకునేదే, అవునులే వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువైపోయి పద్దాక ఆ మాట అనకు నువ్వు, ఎందుకు బ్లాక్ మనీతోనే చదివిస్తారు, వైట్ మనీతో కూడా చదివిస్తూ ఉండొచ్చుగా అన్నాడు అరుణ్. అనేసరికి పిల్లలకి ఉన్న వాటిల్లో బెస్ట్ కాలేజీలు మీరే సెలెక్ట్ చేయమని వచ్చి అరుణ్ దగ్గర కూర్చున్నారు. టాప్ మోస్ట్ కాలేజీలో ఆడపిల్లలిద్దరికీ ఇంజనీరింగ్కి, మగపిల్లాడికి మెడిసిన్కి సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత పిల్లల బట్టల సైజులు అడిగితే అవి మెయిల్ పెట్టగానే పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 25 జతలు చొప్పున, ఆడపిల్లలకి పిల్లాడికి ఒక 25 జతలు చొప్పున బ్రాండెడ్ బట్టలు వచ్చేసినాయి. దాంతోపాటు పిల్లాడికి బైకు, పిల్లలిద్దరికీ స్కూటీలు వచ్చి, మీకు ఆల్రెడీ కాలేజ్ బస్సు ఏసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది మ్యామ్, ఎప్పుడైనా పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేస్తారేమోనని వాళ్ళు ఈ
కూడా ప్రొవైడ్ చేశారు పిల్లలకని కీస్ ఇచ్చి వెళ్తే ఇదంతా కళ నిజమా ఏంటో నమ్మలేని నిజంలా ఉంది తెలుసా అరుణ్ అని ఎందు అంటే నమ్మేయాలే నిజమేగా అన్నాడు. అవునులే నమ్మేయాలి నిజమేగా, వరాలు అదృష్టాలు దరిద్రం పట్టినట్టు పడతాయి ఒక్కోసారి. అవి పట్టినప్పుడు అలా వచ్చినప్పుడు వాటిని మనం తీసుకోవాలంట మా నాన్న చెప్తాడు అన్న తర్వాత సరే అని నవ్వాడు. నవ్విన తర్వాత పిల్లలు కాలేజీలకు వెళుతున్నారు, హ్యాపీ. ఆ తర్వాత నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అని ఈశ్వరరావు ముందే అడిగాడు హిందూని. అరుణ్ ప్రపోజ్ చేయబోతున్నాడేమోనని పిల్లలు అలా చూస్తే ఇక నుంచి నువ్వు 12 వరకు 1 గంట వరకు వర్క్ చేయటానికి వీల్లేదు, అంటే ఎప్పుడైనా వద్దు, ఎప్పుడైనా అనే మాట నువ్వు మొదలు పెడితే అది 1 రోజు 2 రోజులు అవుతుంది, 2 రోజులు నెలవారికి అవుతుంది. నేను వద్దని చెప్తాను బాబు, ఈ కుటుంబం కోసం తప్పక అన్న తర్వాత సరేలే అలాగైతే ఇక నుంచి నేను పొద్దున్నే వచ్చి డ్రాప్ చేస్తాను, ఈవినింగ్ నేను రాగానే నువ్వు అయితే ఇంటికి లేదంటే బయటికి వెళ్దాం వచ్చేయాలి అన్న తర్వాత సరేలే అందే ఇందు. అన్న తర్వాత రోజు పొద్దున్నే ఇందుని ఇక్కడ పిక్ చేసుకుని షాప్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి ఇందుని పిక్ చేసుకొని రోజు బయటికి తీసుకెళ్ళేవాడు, సినిమాకి కానీ లేదంటే ఇందు చూడనే మ్యూజికల్ నైట్లకు కానీ కాన్సర్ట్లకు కానీ. అమ్మో ఇక్కడ బోల్డ్ డబ్బులు అవుతాయేమో కదో అంటే నాకు ఆఫీసులో పాసులు వచ్చాయిలే ఇందు అంటే అవునా అయితే సరేలే. అమ్మో ఫుడ్ కూడానా, ఇక్కడ చాలా రేటు ఉంటుందేమో అంటే పర్లేదు మనకన్నీ ఇంక్లూడేలే, పాసులు రా అనే పబ్కి తీసుకెళ్ళి డాన్స్ చేస్తావా అని అడిగితే వద్దు నాకు రాదులే అంటే తనే దగ్గరికి తీసుకుని డాన్స్ చేయించే ఆ తర్వాత వేస్తావేంటి ఒక షాటు అంటే అమ్మో భయం నాకు బాబు అలాంటి నాకు వద్దమ్మో అని పారిపోయేది ఇందు. అలా ఇందుతో తన ప్రపంచాన్ని చాలా ఎక్స్పాండ్ చేసుకోవటం మొదలుపెట్టాడు అరుణ్. ఇందు నవ్వులో సంతోషాలను వెతుక్కుంటున్నాడు, ఇందు మాటల్లో కబుర్లలో ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు, టైం మర్చిపోతున్నాడు. ఇందు ఫ్యామిలీతో గడిపే ప్రతి క్షణం అతనికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకరోజు ఇందు అరుణ్ని తీసుకొని ఒక చోటకి వెళ్తే ఏంటి మేడం ఇక్కడికి అన్నాడు. అంటే ఏమీ లేదు, ఒక చిన్న మాట చెప్పాలి నీకు, అందుకే తెచ్చాను ఇక్కడికి అంది. ఏంటి ఈరోజు మా అమ్మ పోయిన రోజు. అవునా అన్నాడు. అని అక్కడ తల్లికి ఆబ్దికం పెట్టించిన తర్వాత నాన్న పొద్దున్నుంచి అందుకే డల్గా ఉన్నాడు. పిన్నిని వంట చేసిమ్మంటే ప్రతి సంవత్సరం ఒక 5గురికి భోజనం పెడతాడు. అయితే పిన్ని విసుక్కుంది ఈరోజు, అందుకే బయట ఫుడ్ ఆర్డర్ చేశాను, ఒక 10 మందికి అయినా ఫుడ్ ప్యాకెట్లు పంచుదామని అంటే ఇటివ్వు అని చెప్పి నువ్వేమీ కంగారు పడకు రా ఒక చోటకి వెళదాం మనం అంటే ఎక్కడికి రమ్మంటున్నానా అనే ఒక ఆర్ఫన్కి తీసుకెళ్ళి అక్కడ హిందూ వాళ్ళమ్మ ఫోటో సువర్ణదే ఆల్రెడీ పెద్దది ఫ్లెక్స్ వేయించి ఆవిడ పేరు మీదుగా ఆ రోజు అక్కడ చాలామంది భోజనాలు చేస్తున్నారు. ఆ తర్వాత హిందూ చేతుల మీదుగా వాళ్ళందరికీ ఫ్రూట్స్ అలాగే వాళ్ళందరికీ దుప్పట్లు బట్టలు అవన్నీ ఇప్పించాడు. ఏంటిదంతా అందే. నేను ఆల్రెడీ ఇవన్నీ ఏర్పాటు చేసే ఉంచాను నిన్ననే. ఎందుకు అరుణ్ అంటే పర్లేదు నా శాలరీలో నుంచే, నేనేమి ఎవరిని అడిగి తీసుకోలేదులే అంటే అయినా సరే నా కోసం ఎందుకు అలా అనుకుంటావు, నువ్వు నా ఫ్రెండ్ అంటే నువ్వు నా దానివి కాదా అంటే అవునవును నీ దాన్నే అని కాసేపు అరుణ్ గుండెల మీద పడుకొని అలా ఏడ్చింది బెంచ్ మీద. ఎందుకంటే అమ్మ గుర్తొచ్చిందా అన్నాడు. లేదులే నువ్వు ఉన్నావుగా, నాకెందుకు, నీతో ఉంటే నువ్వే నా రాజు అయినట్టు, నువ్వే నాకు ఏదో రక్షణగా ఉన్నట్టు, నువ్వే నా సైన్యాధిపతి అయినట్టు ఏంటేంటో పిచ్చి పిచ్చి కళలు ఊహలు వస్తాయా. నువ్వు ఉంటే అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లె అందరూ ఉన్నంత ధైర్యంగా ఉంటుంది. ఏంటో దేవుడు నా కోసం పంపించాడు కదూ నిన్ను, నీలాంటి వాళ్ళు అక్కడక్కడ పుడతారేమో. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అరుణ్ అని అడిగింది. కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుని మరి మనం కూడా భోంచేద్దామా అని వాళ్ళతో పాటే కలిసి భోంచేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఈశ్వరరావు చేతిలోకి తీసుకుని బాధపడకండి అంకల్ అని ధైర్యం చెప్పి
పిల్లల్ని ఎలా చదువుతున్నారని ఎప్పటికప్పుడు అరుణే చూసుకునేవాడు. ఏ చిన్న డౌట్ వచ్చినా పిల్లలు ముగ్గురు అరుణ్నే అడిగేవాళ్ళు. అడిగితే కాలేజీ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వెళ్ళి హెచ్ఆర్లతో మాట్లాడటం, లెక్చరర్లతో మాట్లాడటం, ప్రిన్సిపల్తో మాట్లాడటం, చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఇలా ఉంటారు, వాతావరణం ఇలా ఉంటుంది, ఎవరితోనైనా మీ లిమిట్స్లో మీరుండాలి, ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి, లిమిట్లెస్ ఫ్రెండ్షిప్లు ఎప్పుడూ మంచి కాదు అని చెప్పేవాడు. అలాగే పిల్లలకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఫారినర్స్ పంపించారు అని చెప్పి ఫోన్లు వచ్చినాయి. అందరికీ న్యూ సిరీస్ ఐఫోన్లు వచ్చినాయి. సునీతకు ఒకటి, వినీతకు ఒకటి, నందన్కి ఒకటి. ఆ తర్వాత హ్యాపీయా అన్నాడు అరుణ్. అంటే అక్కకి అంటే తనకి నేను తీసుకుంటానులే, మీరు హ్యాపీయా అన్నాడు. హ్యాపీ అన్నాక ఫోన్ ఉంది కదా, లిబర్టీ ఇచ్చారు కదా అని చెప్పి మిస్యూజ్ చేయకూడదు. అడ్డమైన వాళ్ళతో మనం ఫ్రెండ్స్ అయిపోవాలని ఫ్రెండ్ యాప్ వచ్చింది కదా అని అడ్డమైన వాళ్ళు అడ్డమైన యాడ్లు ఇస్తే వాటన్నిటిని నమ్మి మనం అన్నీ ట్రస్టెడ్గా ఉన్నాయి కదా అని చెప్పి ఇన్స్టాగ్రాముల్లో ఓవర్గా ఎవరితోనూ మాట్లాడటం, ఫేస్బుక్లో ఓవర్గా వెళ్ళటం, స్నాప్చాట్లో ఓవర్గా వెళ్ళటం మనకు అసలు అనవసరం. మన లిమిట్స్లో మనం ఉండాలి, అవతల వాళ్ళని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంచాలి. నందన్ ఈ ఏజ్ స్మోక్ చేద్దాం రమ్మంటది, డ్రింక్ చేద్దాం రారా అని పిలుస్తుంది. ప్రేమ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకి పడేస్తుంది. ప్రేమించటం తప్పని మీ ముగ్గురికి నేను చెప్పను. కాకపోతే ఒకటి, ఆడపిల్లల మనసు కన్నా ఫిజిక్ మీద ఇంట్రెస్ట్ చూపించే రాస్కెల్సే ఎక్కువ ఉన్నారు. మగపిల్లల్ని కూడా ఈ రోజుల్లో ఫిజికల్గా యూజ్ చేసుకునే అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదే. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత కూడా మేము రాంగ్ స్టెప్ ఎలా వేస్తాం అన్నారు. అన్న తర్వాత హిందూ కళ్ళు మూసి తీసుకెళ్ళి హిందూ పుట్టినరోజు ఆ రోజు హిందూ కోసమని తనే డ్రెస్ తీసుకొచ్చాడు. వేసుకో అంటే అమ్మో ఇది చాలా ఖరీదు అనుకుంటానే, లేదే సేల్లో తీసుకున్నాను, అయినా నాకు కూపన్ ఇచ్చారు, కూపన్లో కొన్నాను, ఇంకా అరవకుండా వేసుకోమన్నాను అని ఇచ్చాడు. వేసుకున్న తర్వాత గుడికి తీసుకొచ్చిన తర్వాత హిందూకే నా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ అని చెప్పిస్తే ఓపెన్ చేస్తే ఐఫోను న్యూ సిరీస్ది సిమ్ కూడా వేసే ఉంచా. ఇప్పుడు ఇంకా నువ్వు ఇది పర్సనల్గా ఉంచుకో, ఫ్యామిలీ కోసం మనం మాట్లాడుకోవటం కోసం, ఓకేనా? నీ కస్టమర్స్ వాళ్ళందరితో వైదేహక్క మాట్లాడుతుంది కదా అన్న తర్వాత, కానీ ఇంత ఖరీదైన ఫోనా, వద్దు నాకు దీన్ని వాడాలంటేనే భయం వేస్తుంది, అక్క పిచ్చా నీకు అన్నారు పిల్లలు. ఎందుకు కొన్నావు ఇది ఇప్పుడు, అంత శాలరీ ఎక్కువైపోయిందా, పర్లేదు హైక్ వచ్చిందిలే, హైక్ని ఇలా వేస్ట్ చేస్తారా ఎవరైనా, ఏం పిచ్చి పనులు నాన్న చూడు అంటే, పర్లేదులేమ్మా తీసుకో అభిమానంగా ఇచ్చానంటున్నాడుగా అంటే, నువ్వు కూడానా నాన్న, థ్యాంక్స్ అంకుల్ అంటే, నిన్నే చెప్పాడులేమ్మా, నాకు నిన్నే చెప్పి తీసుకొచ్చాడు, అయినా మన అనుకునే వాళ్ళు మనకు దొరకటమే వరం, అలాంటిదే ఆ అబ్బాయి నీ మీద ఎంత అభిమానంతో తెచ్చాడో అని ఆయన ఆత్మీయంగా చూశాడు. ఆ తర్వాత ఈవినింగ్ అందరినీ కలిసి ఇంట్లో వాళ్ళని డిన్నర్కి తీసుకెళ్ళి పెద్దవాళ్ళని ఇంటికి పంపించి పిల్లలతో సహా మూవీకి వెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, మళ్ళీ చెప్తున్నాను అని ఎంత చిన్న విషయం కూడా ఎంత పర్టికులర్గా పట్టించుకుంటాడో చూడు నాన్న అక్క విషయంలో అన్నారు పిల్లలు. నేను అడుగుతానంటే మీరు అడగనివ్వరు, ఆడిని అడిగి తేల్చిస్తే అయిపోలే అంది ఛాయ. నువ్వు ముయ్యి ముందు అన్నాడు ఈశ్వర్రావు. అన్న తర్వాత ఇంకెంతో కాలం లేదులే నాన్న చెప్పేస్తాళ్లే అన్న తర్వాత, ఈలోపు ఒక రోజున ఇందు నీతో మాట్లాడాలి అంది అరుణ్ణి. ఏంటి అంటే, మనం బయట కలుద్దామా అంది. అలాగే అన్నాడు. బయట కలిసిన తర్వాత ఏమైంది ఇందు అంటే, నేను ఒక మాట అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో చెప్పు అంది. ఏంట్రా అన్నాడు. అంటే ఇప్పుడు నాకు చెల్లెళ్ళు తమ్ముడు చదువు బాధ్యత లేదు కదా, మేము ఉండేది అద్దెల్లు కదా అన్నాడు. అమ్మా నాన్న కోసం ఒక ఇల్లు కొందామని, ఎంత ఉంటుందంటావు ఇల్లు, ఎంత పెట్టి కొనగలనంటావు నేను అని చెప్పి అంటే, ఇప్పటికిప్పుడు ఇల్లు ఎందుకు, ఏమీ లేదు, ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళం అద్దెళ్లలో ఉండి వాళ్ళతో మాటలు పట్టడం బాధగా ఉన్నా తప్పదు కాబట్టి తలంచుకొని సర్దుకొని వెళ్ళిపోతున్నాం. రేపొద్దున తమ్ముడికి పెళ్ళైపోయినా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళి ఉంటారో, నేనొచ్చి రోజు చూస్తాననుకో,
అనుకో, అలా ఒప్పుకునేవాడినే నేను చేసుకుంటాను అనుకో, కానీ పెళ్ళైన తర్వాత నేను వాళ్ళ కోసం ఏ కష్టపడ్డా నేను పెళ్ళైన తర్వాత వాళ్ళ పెళ్ళాంగా ఇచ్చినట్టు అవుద్ది కదా, అలా ఇవ్వటం కరెక్ట్ కాదు కదా, అందుకే ఇప్పుడే నా కష్టార్జితంతో కొనిపెడదామని అనుకుంటున్నాను అని చెప్పింది ఇందు. అయితే ఇప్పుడు ఒక ఇంటిదాని అవ్వాలన్నమాట. ఇంటిదాన్నే అంటే ఇల్లు, మామూలు ఇల్లు, మామ లాంటి వాళ్ళకి ఒక చిన్న ఇల్లు అని చెప్పింది. చెప్తే అదేదో లోన్ పెట్టి తీసుకోవచ్చు కదా అన్నాడు. అంటే లోన్కి డౌన్ పేమెంట్ ఎంత అడుగుతారో, అలా లేకుండా 100% లోన్ ఇచ్చేవి కూడా ఉంటాయి. ఏంటి నిజమా? మా ఆఫీస్కి చాలామంది వస్తున్నారు. అదే కాక నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వెంచర్ వేశారంట. రేపు ఒకసారి వెళ్ళి చూద్దాము. అక్కడ నా ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా వాడితే కొంచెం తగ్గిందనుకో, నెక్స్ట్ లోన్ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఒకసారి నీ బ్యాంక్ డీటెయిల్స్ అవి నాకు పంపించు. ఇప్పుడే పంపిస్తా ఉండు. పంపాను చూడు. సరే అలాగైతే నేను మాట్లాడతానులే మిగతా విషయాలు, నువ్వు టెన్షన్ తీసుకోకు అన్నాడు. అన్న తర్వాత తెల్లారి ముందు లోన్ ఎంత వస్తుందో చూసి ఇల్లు చూడాలేమో, ఇల్లు చూసిన తర్వాతే లోన్ గురించి ఆలోచిస్తారు. అవునా? అవును, ఇప్పుడు అదే కొత్తగా మారినీలే రూల్స్ పద అన్న తర్వాత, సరే నువ్వు చెప్పావంటే నీకు తెలుస్తుందిలే, నేను డిగ్రీ దాన్నేగా, నువ్వంటే పెద్ద చదువు చదివే ఉంటావుగా, సరే పద ముందు అన్నాడు. అన్న తర్వాత ఏంటిదే అంది. గేటెడ్ కమ్యూనిటీ. వామ్మో, ఈ గేటెడ్ కమ్యూనిటీలో నేను పెట్టే బడ్జెట్కి ఒక గది వచ్చుద్దా? లేదులే, ఫ్లాటే వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళదని చెప్పాను కదా ఈ వెంచరు. ఎంత తెలిసిన వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఎంత రేట్లు ఉంటాయో ఏమో, అంతేమీ ఉండవు రేట్లు. ఎంత ఉంటాయి? మహా అయితే మనకి కట్టిన రేటుకే ఇస్తానని చెప్పాడు. ఆ కట్టిన రేట్ ఎంత? ఓ 30 నుంచి 35 lakhs ఉంటుంది అంతే. 30 నుంచి 35 lakhs అంటే దానికి కూడా భయపడతావా? కానీ అంత తక్కువకి ఎలా వస్తుందా అని. ఇక్కడ ఫ్లాట్ కొనాలంటే ఒక మనిషి లైఫ్ అంతా కట్టాలేమో మిడిల్ క్లాస్ వాళ్ళు అంది వైదేహి ఒకరోజు. వైదేహి అక్క మాటలకి ఏమొచ్చిందే, ఇప్పుడు నువ్వైతే వైదేహివి కాదు కదా, మనం వెళ్ళి చూద్దామా అన్నాడు. అన్న తర్వాత ఇక్కడ ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడక్కర్లా, నేను డైరెక్ట్గా ఈ కన్స్ట్రక్షన్ వేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళేలే, నా ఆఫీస్లో వాళ్ళకి కొన్ని పనులుండి వస్తూ ఉంటారు. మీ ఆఫీసులో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి కూడా పని ఉంటుందా? ఏ సివిల్ సైడ్ రారా? అంతేనేమోలే, నాకేం తెలుసు, నేను డిగ్రీగా చదువుకున్నానో. పద వెళ్దాం అయితే. మరి డిగ్రీ చదివి నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదేమో. అంతే చేయకూడదులే పద అన్న తర్వాత, ఎన్నో ఫ్లోర్ ఇది, నీకు వ్యూ బాగుండాలని చెప్పి 35th ఫ్లోర్లో సెలెక్ట్ చేశాను. అవునా? అయితే మనం ఇంత పైన తీసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా తక్కువ పడుద్దని చెప్పాడు. పర్లేదు, ఎక్కడైతే ఏముందే, మనకి ఇల్లు రావటం ముఖ్యంగానే అన్న తర్వాత, ఏంటిది 3 BHKనా అంది. అవును, వాళ్ళే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా నీట్గా చేసి ఇస్తామని చెప్పారు మనకే. అవునా? రేట్ ఎంతో ఒకసారి అడగరాదు అంటే, సరే, 1 వాళ్ళు నాకు తగ్గిస్తానన్నారు, 2 మనం టాప్ ఫ్లోర్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడే మాట్లాడుతానుండని పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చి, నువ్వు చాలా లక్కీ తెలుసా, నాకు 35 lakhs పడిందంట, 35 lakhsకి ఇస్తానన్నాడు. అవునా? మంత్లీ ఎంత కట్టాలి? 5K కడితే చాలు. ఏంది 5,000? అప్పుడు నేను నా పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిందాక కట్టాల్సి వస్తుందేమో. అబ్బా, మనకి మొత్తం పేమెంటు లోన్ వాళ్ళే పే చేస్తానన్నారు. ఎంత ఎక్కువ టైం పెట్టుకుంటే అంత మంచిది కదా, నెలకు 5,000 కూడా కట్టలేమా ఏంటి? నేను కడతాలే పద. అది కాదు, వద్దు, నేనే కట్టుకుంటాను. సరే, ఎంత ఎక్కువ రెన్యువల్ పెట్టుకుంటే అంత మంచిది కదా, కానీ 5,000 ఏంటని ఎక్కడా ఇలా చెప్పరేమో. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కూడా మనం వద్దంటే వాళ్ళకి కాలుద్దా లేదా? అంతే. అయినా వాస్తు అన్నీ పక్కాగా ఉన్నదే చూసిస్తారులే మనకే. పద అన్న తర్వాత, అయితే ఈ విషయం నాన్నకి చెప్తాను అని. నాన్న, ఇల్లు అదేంటి ఇట్రా నువ్వు ముందు. చెప్పు, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? ఇందాకేగా ఇందు అన్నానా? సరేలే అలాగైతే అన్న తర్వాత, ఏం లేదులే నాన్న, సర్ప్రైజ్ అందే. ఏంటమ్మా అన్నాడు ఆయన. సర్ప్రైజ్ అంటున్నాగా అందే. అన్న తర్వాత,
మరి గృహప్రవేశానికి బట్టలు కొనుక్కోటానికి వెళ్ళాలి, ఫర్నిచర్ తీసుకోవటానికి వెళ్ళాలి. ముందు ఫర్నిచర్ కోసం వెళ్దామా? అవును, వాళ్ళేంటి నాతో ఏమీ సంతకాలు పెట్టించుకోలేదు, బ్యాంకు వాళ్ళు ఎవరు కలవలేదు, ఏ బ్యాంకుకి వెళ్ళాలి మనం? అవన్నీ ఫార్మాలిటీస్ నేను కంప్లీట్ చేశానులే, ఇక్కడ 2 సంతకాలు పెట్టు చాలు అంటే, వైట్ పేపర్స్ మీద పెడుతున్నావు, నేను మోసం చేస్తానని భయం లేదు అన్నాడు. నా పేరు మీద ఉన్న 500 రూపాయల కోట్ల ఆస్తి ఫలక్నామా ప్యాలెస్ నువ్వు రాయించుకుంటావని నేను భయపడాలి మరి అని నవ్వి, ఇంకా నిన్నే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయకపోతే నయమే, మాకు షూరిటీలు అష్యూరెన్సులు ఉన్నావని, మమ్మల్ని ఎవరేం చేస్తారు పిచ్చోడా అందే. అన్న తర్వాత, నిన్ను తప్ప నేనెవరిని నమ్ముతాను చెప్పు? ఆ దేవుణ్ణి, ఆ దేవుడి తర్వాత మా నాన్ననే, నిన్నే నేను నమ్మేదే, నీ తర్వాతే నేనెవరిని నమ్మినా అనేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అరుణ్కే. పిచ్చి మాటలు మాట్లాడుకు, ఫర్నిచర్ తీసుకుందాంగా అంది. సరేనని చెప్పి ఫర్నిచర్ షోరూమ్కి తీసుకెళ్ళాడు. ఏంది ఇక్కడ, వామ్మో ఇవన్నీ మెత్తగా ఉన్నాయి, ఏంటి ఇవన్నీ రిక్లైనింగ్లాగా ఉన్నాయి, ఎంతంత రేట్లు ఉంటాయో ఏమో అన్న తర్వాత, ముందైతే నువ్వు నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో, ఇక్కడ నాకు తెలిసి నాతో పాటు కాలేజీలో క్లాస్మేట్గా చదివిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అన్నయ్యదే ఈ షోరూము, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అంటే, ఎంత వాళ్ళ అన్నయ్యదైనా ఎంత పడతాయో ముందు నేను నిన్ను సెలెక్ట్ చేసుకోమన్నానా? వాళ్ళది ఇప్పుడు ఆఫ్ కూడా నడుస్తుంది, ఆఫర్ కూడా ఉంది, వాళ్ళకి నేను అంతకుముందు హెల్ప్ చేసి ఉన్నానులే, వాళ్ళు నేను ఇల్లు కట్టుకున్నప్పుడు అసలు ఫ్రీగా తీసుకోమన్నారు ఫర్నిచరు, మనం అలా తీసుకోవటం పద్ధతి కాదు అంది ఇందు. కదా మరి, కాబట్టి మనకు ఆఫర్లో అడుగుదాంలే కానీ నువ్వు కానీ అన్నాడు. అన్నాక 3 బెడ్రూముల్లోకి 3 బెడ్లు, అలాగే వాటి మీద మ్యాట్రస్లు, పిల్లోసు, బెడ్షీట్స్, కప్పుకునే క్విల్టులు, దాంతోపాటు డోర్ కర్టెన్స్, దాంతోపాటు సోఫా సెట్లు, ఇంట్లో కావాల్సినవి ఇవన్నీ చాలా, వాటితో పాటు వీళ్ళవే ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి, వాషింగ్ మిషను, దాంతోపాటు ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసుకుందు కానీ పద అన్నాక, అమ్మో వద్దు ఇవన్నీ అంటే ఎంత అంటారో ఏమో, నువ్వు కానీ నేను మాట్లాడతానన్నాను కదా అన్నాడు. అన్న తర్వాత అంటే ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో అని తనే సెలెక్ట్ చేస్తే, ఏందది ఏదో మనం కోటీశ్వర్లం అయినట్టు, ఏదో మనకు 100 కోట్ల డబ్బు ఉన్నట్టు అలా సెలెక్ట్ చేసేస్తావు అందే. అంటే దీనికి కూడా కోట్లు ఉండాలా పిచ్చి మొహం దానా అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఇవన్నీ బిల్ చేయించండి అన్నాక, నేను మాట్లాడతానంటే నేను వస్తానంది. రా అన్నాడు. అన్న తర్వాత, అవునన్నయ్య ఎంత పడుతున్నాయి ఈ మొత్తం అంటే, నువ్వు నాకు డబ్బులు ఇవ్వటం ఏంటి అరుణ్ అన్న తర్వాత, పర్లేదు చెప్పండి ఎంత పడుతున్నాయి అన్నాడు. ఎంత పడినా ఏం పడినా సరే మీరైతే నాకు ₹1 కూడా ఇవ్వద్దు. అలా వద్దండి, అలా మేము తీసుకోం, వైఫై అమ్మాయి అలానే అనుకో అన్నాడు అరుణ్. అన్న తర్వాత, కొత్త కాపురం పెట్టుకుంటున్న మీకు మా గిఫ్ట్ అనుకో, నువ్వు మాకెంత హెల్ప్ చేశావో, మా తమ్ముణ్ణే నువ్వు కాదా, వాడే ప్రాణం ప్రమాదంలో ఉంటే కాపాడిందే, ఆ రోజు నువ్వే బ్లడ్ ఇవ్వకపోతే, నువ్వే కాపాడకపోతే ఈరోజు మా ఇంట్లో సంతోషాలే ఉండేవి కాదు అన్న తర్వాత, సరే నువ్వు ఇప్పుడు ఇలానే అంటావు, మా మేడం మళ్ళీ నేను డబ్బులు ఇవ్వకుండా కొని తీసుకెళ్ళినా ఊరుకోదు, సరే నీ మాట కాదు నా మాట కాదు, ఒక పంచే, నువ్వు అక్కడ ఒక 50,000 రూపాయలు మీరు తీసుకున్న ఎలక్ట్రానిక్స్కి ఒక 50,000 ఫర్నిచర్కి ఇవ్వండి చాలు అంటే, అరుణ్ ₹1,00,000 చెక్కు రాసిస్తే, వద్దు నేను ఇస్తానంటున్నాగా అంది ఇందు. ఇవి ఆల్రెడీ నాకు హైక్ వచ్చిందే, ఆ హైక్ నేనేం చేసుకుంటానో, ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఉంచుకోవా, నన్ను గెంటేస్తావా అన్నాడు. అది కాదు, ఇంకేం మాట్లాడొద్దంటున్నానా, అయినా ఈ డబ్బులు నేనేదో మంచి పనికి వాడాలనుకున్నా, ఇంతకన్నా మంచి పని ఏముంది నాకు, నువ్వు ఇలా నన్ను వేరు చేసి మాట్లాడితే రేపటి నుంచి నేను నీకు కనిపించనులే, వద్దొద్దు వద్దు 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 అందే. అన్న తర్వాత ఆ డబ్బులు కట్టి అవన్నీ తీసుకొని వెళుతూ ఆ మేనేజర్ వైపు చూసి అలా వచ్చేసాడు అరుణ్. వచ్చిన తర్వాత ఆ ఫర్నిచర్ అంతా నీట్గా ఎక్కడిదక్కడ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత, ఇల్లంతా ఒకసారి క్లీన్ చేయిద్దామా అన్నాడు అరుణ్. మన ఇద్దరం చేసుకుంటే పోలా, అక్కర్లా, మా ఆఫీస్కి ఆల్రెడీ హౌస్ క్లీనింగ్ వాళ్ళు వస్తారు, హౌస్ హెల్పర్స్తో నేను చేయిస్తాను అంటే, సరేలే అలాగైతే అని తెల్లారేపాటికి
చూడు ఇప్పుడు ఓకేనా. అమ్మ బాబోయ్ ఇంత నీట్గా క్లీన్ చేశారా అంది ఇందో. బాగా నచ్చిందా, ఇంకా ఒకసారి చేయించనా? వద్దొద్దు, ఎంత తీసుకున్నారు? అబ్బా మాకు ఆఫీసులో చేసేవాళ్ళేలే, ఎంతో తీసుకోరు అన్నాడు అరుణ్. సరే అలాగైతే బట్టలు తీసుకోవాలన్నావు అన్నాడు. మర్చిపోయా, తీసుకుందాం పద. ఎంతేంటి బడ్జెట్? ఎంతంటే ఇంట్లో వాళ్ళందరికీ కలిపి 5,000. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు, ఆయనకి 5,000, వైదేహికి 1,000 రూపాయలు అని చెప్పింది. అబ్బో ఎవరు అంత ఇంపార్టెంట్ పర్సను? దేవుడు మనిషి రూపంలో వచ్చాళ్లే మా జీవితంలోకి, అతని పేరు అరుణ్ అంటారులే అనేసరికి ఏ పిచ్చి నాకేం వద్దు అన్నాడు. నువ్వు అలా మాట్లాడుకు, నేను ఊరుకోను, నా మీదొట్టే అన్న తర్వాత బట్టల షాప్కి వెళ్తే ఇందు లైఫ్లోనే 5,000 పెట్టి అరుణ్కో షర్ట్ తీసిన తర్వాత దీని మీదకి ప్యాంట్ ఎంత ఖరీదవుద్దండి అని ఆ షాప్లో వాళ్ళని అడిగితే అంతే అవుతుందమ్మా అన్న తర్వాత పర్వాలేదులే ఇవ్వండి అని 10,000 పెట్టి తీసుకుంటే ఎందుకంట ఇప్పుడు ఇవన్నీ అన్నాడు. అదేంటి అరుణ్, నువ్వు అనేవాడివే, లేకపోతే నీ బంగారు చేతులతో రాయకపోతే నా చెల్లెళ్ళు తమ్ముడు ఈరోజు చదువుకునే వాళ్ళ అంత హ్యాపీగా వాడు డ్రీమ్ బైకు స్పోర్ట్స్ బైక్ అని దాని మీద మురిసిపోతూ వెళ్తున్నాడు. నా చెల్లెళ్ళు స్కూటీలు తోలుకుంటున్నారు, కాలేజీ నుంచి ఏసీ బస్సులు వస్తున్నాయి, వాళ్ళకి బోలెడన్ని బట్టలు నేను కూడా కొన్నేమో అన్ని బట్టలు వాళ్ళకి ప్యాకింగులు చేసి పంపిస్తున్నారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు ఆ ఎన్ఆర్ఐలో. దానికి తోడు ఇప్పుడు ఈ ఇల్లు నువ్వు మాట్లాడితేనేగా వాళ్ళు ఆ ఇల్లు ఎంత లేదన్నా మంచి రేటే ఉండుంటుంది. వాళ్ళ ఆ ఇల్లు తగ్గించారు, నువ్వెంత టాప్ ఫ్లోర్ అని చెప్పినా కూడా వాళ్ళు 5,000 డౌన్ పేమెంట్ ఒప్పుకున్నారు. నువ్వనేవాడి ఉన్నావు కాబట్టే కదా ఆ ఫర్నిచరు మీ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఫార్మాలిటీకి తీసుకున్నాడే తప్ప ఆ డబ్బులు కూడా ఆయన వద్దనే అన్నాడు. అవి నువ్వే కట్టావు కానీ హైక్లో నుంచి నన్ను కట్టనిచ్చావా ఏంటి? ఇప్పుడు ఇన్ని చెప్పాలన్నమాట నాకు. నువ్వు మాత్రం ఇవే వేసుకోవాలి గృహప్రవేశం రోజు, లేకపోతే నేను బాధపడతా అందే. అవును, ఎప్పుడు ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటావు? ఎప్పుడు పిచ్చి షర్ట్లే. నువ్వు పరిచయం అయిన రోజు చూశాను నిన్ను, మహారాజులాగా ఉన్నావు. మళ్ళీ ఎప్పుడు చూసినా ఈ పిచ్చి బట్టలు, ఈ పిచ్చి షర్ట్లు, పిచ్చి ప్యాంట్లే. చూడు ఎంత బాగున్నాయో నేను తీసుకున్నాయి, దొరబాబులాగా ఉన్నావు అని ట్రైల్ వేయించి చూసి మరీ తీసుకుంది. నచ్చానా ఇలా నేను నీకు అన్నాడు. నీకేమైంది, నువ్వు మహారాజు అయితే అని మెటికలు విరుచుకుందే. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి నేను సెలెక్ట్ చేసేది అన్నాడు. చెయ్యి నాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది, నువ్వే చెయ్యి, ఫస్ట్ అంకుల్కి ఇవి తీసుకుందాం, ఎంత రేటు ఉంటాయో అన్న తర్వాత లాస్ట్లో కదా చూడాలి మనం బిల్లు అన్నాడు. సరేలే 80% ఆఫ్లో ఉన్నాయంట ఈ షాప్లో, ఎందుకు కంగారు పడతావో? సరేలే అంటే ఏవైనా చీప్ సరుకు నిలవున్న సరుకు ఇస్తారంటావా? చాచా ఫ్రెష్ స్టాక్ మీదే 80% అని పెట్టాడు. ఎందుకు అలా అనుకుంటావు? కాకపోతే ఆఫర్ ఇంకా అనౌన్స్ చేయలే, రేపో ఎల్లుండో అనౌన్స్ చేసుకుంటారంట. మనకు తెలిసిన వాళ్ళే, నేను అప్పుడప్పుడు వచ్చెళ్తూనే ఉంటాను ఈ షాప్కి, దాంతోనే ఆయన పాపం నాతో ముందన్నాడు. అదేలే మంచోళ్ళు అయి ఉంటారులే అని చెప్పి అన్న తర్వాత ఈశ్వర్రావుకి బట్టలు అయిపోయాక ఛాయాదేవికి పట్టుచీర అయిపోయిన తర్వాత సునీతకి వినీతకి డ్రెస్సులు, నందన్కి జీన్స్ ప్యాంటు టీషర్టు బ్లేజరు, అలాగే ఇందు కోసం వర్క్ శారీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత బిల్ ఎంతో 4,000 అంట, కట్టే అన్నాడు. అంతేనా అంది. నేను చెప్పానా 80% ఆఫ్ అని? అలాగే అన్న తర్వాత కట్టేసిన తర్వాత బట్టల్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్తే నాన్న ఈ బట్టలు ఎలా ఉన్నాయో చెప్పు. బాగున్నాయమ్మా, ఎందుకింత ఖరీదైన బట్టలు? ఏమే దేనికి ఇప్పుడు ఈ బట్టలు తెచ్చావు అంటే, సర్ప్రైజ్, నేను కట్టుకోమన్న రోజు మీ అందరూ కట్టుకోవాలి. ఎలా ఉన్నాయో చెప్పండి ముందు, మీకు నచ్చాయా? నచ్చకపోతే కనుక మళ్ళీ వాటిని మార్చి తీసుకొస్తా. ఎందుకమ్మా ఇంత ఖరీదైనవి? అంత ఖరీదేమీ లేదు నాన్న, అందరి మీద కలిపి 4,000 అయింది బిల్లు అని చెప్పింది. ఏంటి అన్నాడు ఆయన. అవును నాన్న అనేసరికి ఆయన క్లాత్ పట్టుకొని చూస్తుంటే 4,000 మొత్తం మీద అయినాయా? అక్క ఈ డ్రెస్సులు అంత తక్కువకి వచ్చినాయా? 80% ఆఫ్లో ఉన్నాయంటే ఆ షాప్ ఆయన తెలుసంట్లే అరుణ్కి. ఆయన ఇంకా ఆఫర్ అనౌన్స్ చేయలేదు, 2 రోజులు ఆగి అనౌన్స్ చేస్తారంట. ఈలోపే మనం వెళ్ళాము, మన గృహప్రవేశం ఉందని పాపం తగ్గించి ఇచ్చారు మంచి పని కోసమనే అని చెప్తే ఛాయాదేవి
థ్రెడ్ని తీసి అబ్బాయ్ అందే. ఏంటంటే అంటే ఇది ప్యూర్ జరీ లాగా ఉందేంటి అంటే కాదా అంటే ఇమిటేషనే. సాలే ఊరుకో, ఈ ముద్రష్ట పొన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా బతుకంతా ఇమిటేషన్ల పాలే. నాకు తెలియదా ఇమిటేషన్కిను పట్టుకి జరీకి తేడా అబ్బాయ్ అని అగ్గిపుల్ల తెచ్చి కాల్చి చూసి చూడు ఎలా అయిపోయిందో, నాకెందుకు తెలియదు అబ్బాయి తేడా అంటే. ఒకవేళ ఆ షాప్ వాడు ఆఫర్లో పెట్టినప్పుడు మీరన్నట్టు మీది ఒరిజినల్ జరీ శారీ అయ్యి అది ఒకవేళ ఆఫర్ శారీస్లో కలిసిందనుకోండి, వద్దు అని వెనక్కి తిప్పి విచ్చేద్దాం, మనమంత నిజాయితీ పరులం అంటే ఇటు ఇచ్చేయండి, తీసుకెళ్ళి నేను ఇచ్చేసి మీకు నార్మల్ ఇమిటేషన్ శారీనే తీసుకొస్తాను అన్నాడు అరుణ్. భలేవాడివేనే, దేవుడేదో మెచ్చి ఈ ముదరష్టపోండి చేసుకొని సెకండ్ హ్యాండ్ గాడిని, ఏజ్ బార్ గాడిని, పిల్ల తండ్రి గాడిని ఇన్నాళ్లలో ఎప్పుడూ కట్టుకుంది లేదబ్బాయో. ఇన్నాళ్ల తర్వాత ఏదో నేను మా అక్క నగలు అమ్మేసి కొనుక్కోవటమే తప్ప ఈడు కొనిచ్చింది, ఈ ముదరష్టపతి కొనిచ్చింది ఎప్పుడూ లేదు. దీని బడ్జెట్ బతుకు తగలయ్యా. ఎన్నాళ్ళకి నాకు అదృష్టం దొరికి నాకు ఆ దేవుడు పంపిస్తే నేనెందుకు ఇస్తాను అంది ఛాయాదేవి. అన్న తర్వాత నందన్ తన బట్టలు చూసే అక్క ఇవి 1000కి వచ్చాయా అన్నాడు. అంటే అంతేరా అందే. అనేసరికి అసలు ఈ బ్లేజరు ఈ టీషర్టు అని అలా చూస్తుంటే ఒరేయ్ నీకెందుకన్ని డౌట్లు వస్తాయి అన్నాడు అరుణ్. అది కాదు అంటే మరేంట్రా తెచ్చినప్పుడు హ్యాపీగా వేసుకోవచ్చుగా, ఆఫ్లో వచ్చినాయని పాపం ప్రేమగా చెప్తుందిగా, మీ అక్కను అనుమానిస్తారా అన్నాడు. అనేసరికి సునీత, వినీత, నందన్ ముగ్గురు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని లేదులే ఎలా వచ్చాయో మాకు కొంచెం తెలుస్తున్నాయిలే అని నవ్వేశారు. ఆ తరువాత బట్టలన్నీ చాలా నచ్చాయని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వెంట పెట్టుకొని ఇంటిళ్ళ పాదితో సహా నువ్వు కూడా రా అని చెప్పి ఇందు అరుణ్ని తన చెల్లెళ్ళని తమ్ముడిని తీసుకొని బయటికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళాక సునీతకి ఒక చైను బ్రేస్లెట్ ఉంగరం పోగులు, వినీతకు ఒక చైను బ్రేస్లెట్ ఉంగరం పోగులు, చెల్లెళ్ళిద్దరికీ తీసుకోవటం అయిపోయిన తర్వాత నందన్కి ఒక బ్రేస్లెట్ ఉంగరం అలాగే చైను తీసుకుని ఛాయాదేవికి ఎటు తాళి గొలుసు, నల్లబూసలు, 2 గాజులు ఉన్నాయి కాబట్టి ఈశ్వర్రావు కోసమని ఒక మంచి ఉంగరం తీసుకుంది. దాంతోపాటు అరుణ్ని దగ్గరికి పిలిచి ఈ చైన్ ఎలా ఉందో చూడని మెళ్ళో పెట్టింది. ఎందుకు అన్నాడు. ఎందుకు అంటే మా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, దేవుడివైతే ఒక కొబ్బరికాయ కొట్టేదాన్నే, అరిచేతుల్లో హారతి పట్టేదాన్నే, కానీ మనిషివైపోయావే, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, అయినా మా కోసం ఇంత చేసిన నీకు నేనిచ్చే ఇదేమీ పెద్ద గిఫ్ట్ కాదులే అని అరుణ్కి అని ఓ లాకెట్ ఉన్నటువంటి చైన్ తీసుకుంది ఇందు. మరి నీకోసం అన్నాడు అరుణ్. నాకేంటి, నా గురించి ఇప్పుడు నాకు తర్వాత చూడొచ్చులే అనేసింది. అన్న తర్వాత అక్క నువ్వు తీసుకోకపోతే మేము అసలు ఇవేవి తీసుకోం అన్నారు పిల్లలు. అన్న తర్వాత అది కాదర్రా అంటుంటే నువ్వేం మాట్లాడటానికి వీలు లేదు ఇంకా అని చెప్పి నువ్వు కూడా ఒక చైన్ తీసుకొని బ్రేస్లెట్ తీసుకొని అలాగే ఇయర్ రింగ్స్ ఒక రింగ్ అయినా తీసుకో అని చెప్పారు పిల్లలు. తీసుకున్న తర్వాత సరే ఈలోపు వైదేహి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నాకు ఒక చిన్న పని ఉంది, మరి బయలుదేరదామా అంది ఇందు. అన్న తర్వాత నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు అరుణ్. అంటే ఏమీ లేదు, ఇక్కడ మా ఆఫీస్లో సారు ఏదో వస్తువు ఇచ్చారంట, ఒకసారి ఆ బిల్ చూపించి అది రెడీ అయిందో లేదో అడిగేసి వస్తాను అన్నాడు అరుణ్. అలాగే అని చెప్పి ఇందు వెళ్ళి కారులో కూర్చుంది. మీరు కూడా వెళ్ళి క్యాబ్లో కూర్చోండి అని చెప్పాడు అరుణ్ సునీత, వినీత, నందన్లకి. అయితే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వెనక నుంచి తొంగి చూస్తూ నిలబడ్డారు. అరుణ్ అక్కడ నందన్ ప్రపోజ్ చేయొచ్చుగా అనే అన్నమాట జ్ఞాపకం వచ్చి అక్కడ ఒక డైమండ్ రింగ్ తీసుకున్నాడు. ఈ షాప్లోనే కాస్ట్లీయెస్ట్ రింగ్ అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే పిల్లలు విని అరుణ్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. నిలబడి దేనికి ఆ ఉంగరం అని అడిగారు. అడిగితే ఏం లేదు, మిమ్మల్ని వెళ్ళమన్నానుగా అన్నాడు. అంటే అక్క కోసమే కదూ, కానీ అంత ఖరీదైన రింగ్ ఎందుకు అని అడిగితే ఎంత ఖరీదు అన్నాడు. అదే 2 lakhs అనుకుంటా కదా, ఈ షాప్లోనే కాస్ట్లీ రింగ్ అని వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా అనేసరికి అనుకున్నాడు అరుణ్. అనుకున్న తర్వాత
పర్వాలేదు, ఎటు నా శాలరీ పెరిగింది, అంతకుముందు సేవింగ్స్ ఉన్నాయి, దాంతో తనకి లైఫ్ టైం మెమరీగా గుర్తుండాలని మరి ఎప్పుడు పెట్టి ప్రపోజ్ చేస్తున్నారో, అయితే ఇంకా మిమ్మల్ని అరుణ్ గారని ఎందుకు బావా అనే పిలుచుకోవచ్చుగా మేము అన్న తర్వాత, దేనికైనా టైం రావాలిగా అన్నాడు అరుణ్. ఎప్పుడు ఎందుకు టైం రావాలి అంటారండి అంటే, ఇంకొంచెం దగ్గరకు వచ్చేసిందిలే ఆ టైం కూడా అన్నాడు అరుణ్. అన్న తరువాత ఇక వీళ్ళని మీరు పదండి నేను బిల్ చేయించి వస్తాను అంటే, మళ్ళీ మా అక్క చూస్తుందనే కాదు, ఆ తిక్కల మేళం రాదులే, మీరు వెళ్ళండి ప్లీజ్ అన్న తర్వాత, సార్ 10 lakhs అందే ఆ రింగ్ బిల్లు. అక్కడున్న అమ్మాయి ఓకే అని చెప్పి అది పే చేసి ఆ రింగుని జాగ్రత్తగా తీసుకుని తన పాకెట్లో పెట్టుకొని వెళ్తే, ఎందుకు వాళ్ళకి 2 లక్షలు అని చెప్పాడు అని షాప్ వాళ్ళకి అర్థం కాలేదు. ఆ తర్వాత అరుణ్ క్యాబ్ ఎక్కేసి ఇక పిల్లల్ని ఇంటి దగ్గర దించేసి ఇందుని తన షాప్ దగ్గర దించి, నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తానని ఇంటికి వెళ్ళి ఆ రింగుని జాగ్రత్తగా తన వార్డ్రోబ్లో భద్రపరుచుకొని మళ్ళీ వచ్చాడు హిందూ దగ్గరికి. ఆ తర్వాత గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించుకొచ్చాను అని చెప్పాడు. అమ్మయ్య, నేనే అనుకుంటున్నా వెళ్దామని, నాకు అసలు ఏమీ కష్టం కలగనివ్వడే వైదేహి అంటే, అంతే అందే. అన్న తర్వాత, మీకోసమని తీసుకున్న శారీ చూశారు అన్నాడు అరుణ్. అన్న తర్వాత, చూసా, 1000 రూపాయలు పడిందంటగా అంది వైదేహి. అవునక్క అన్న తర్వాత, అదేలే మా తమ్ముడు 80% ఆఫ్లో తెచ్చాడని చెప్పిందిలే ఇదే అన్న తర్వాత, నువ్వు ఆ రోజు అదే శారీ కట్టుకోవాలి మరి అన్నాడు. అయ్యో, తమ్ముడు గిఫ్ట్ అంటే ఎందుకు కట్టుకోను అంటే, తమ్ముడు గిఫ్ట్ ఏంటి, నాదేమీ లేదా ఏంటి అందులో, ఫ్రెండ్ గిఫ్ట్ అని కూడా అను, మా ఇద్దరి తరఫు నుంచి అను అన్న తర్వాత, ఇంతకీ అందరికీ చూపించావు, నీ చీరేదే అని అడిగింది ఛాయాదేవి. ఇదిగో పిన్ని అంటే, అమ్మ బాబోయ్ ఏమన్నా ఉందే, ఈ చీర నేను తీసుకునేని పళ్ళు రాలిపోతాయి అన్నాడు ఈశ్వర్రావు. అన్న తర్వాత, నాకేం వద్దులే ముష్టి చీర, నువ్వే ఉంచుకో అన్న తర్వాత, చాలా బాగుందక్క ఈ చీర అంటే, 999 రూపాయలు పడింది తెలుసా, పుట్టాక కొనుక్కోలేదు నేను ఇలాంటి చీర అంటే, నిజమే అన్నారు చెల్లెళ్ళు తమ్ముడు. అన్నాక అని చెప్పింది ఇందో. అన్నాక, ఏంది చీర 1000 రూపాయలకి ఇచ్చారా, ఏంది నా హిస్టరీలో నేను ఎన్నయ్యన్నీ అంటున్నాను ఏందయ్యా, నేను ఎప్పుడు చూడనయ్యన్ని చూస్తున్నానేంటి అంది ఛాయ వెళ్ళి ఈశ్వర్రావుతో. చూస్తున్నావుగా, నోరు మూసుకొని వింటున్నావుగా, వదిలేరాదు అన్నాడు ఆయన. ఏంటో అన్ని మాయల దారి మనుషులని అన్న తర్వాత, ఇక ఆ తర్వాత గృహప్రవేశానికి ముహూర్తం కూడా ఖరారైపోయింది కాబట్టి ఇక మరి డెకరేషను అంది. డెకరేషన్ అంటే, నేను ఆల్రెడీ పురమాయించానులే అన్నాడు. అంటే, ఎందుకు, మనమే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకొని ఓ 4 చెట్లు చూసి పార్కుల దగ్గర ఆకులు కోసుకొచ్చుకొని నువ్వు నేను కలిపి గుచ్చుతూ కూర్చుందామంటావా, ఎలా టైర్డ్ అయిపోతున్నావో తెలుస్తుందా, శాంతం టైర్డ్ అయిపోతావు అప్పుడు ఫోటోల్లో ఎంత దరిద్రంగా ఉంటావు, ఫోటోలు కూడానా, మరి వీడియోలు ఫోటోలు మెమరబుల్గా మెమరీస్ ఉండొద్దా, ఎంత అడుగుతారో అంది. నాకు తెలిసిన వాళ్ళేలే, వాళ్ళందరూ అలా ఏం తీసుకోరు, ఎంతమంది ఎలా తెలుసు, నేను అబ్బాయిని కాబట్టి, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి, వాళ్ళు రెగ్యులర్గా మా ఆఫీస్ అకేషన్స్కి వస్తారు కాబట్టి, అంతే నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నావుగా, నేను డిగ్రీయేగా, అంతేలే అక్క, ఎందుకు ప్రతిసారి ఇసుకిస్తావలాగా బావని, బావా అంటే అదే అరుణ్ గారిని అన్న తర్వాత, ఏమే మీరు కూడా వీళ్ళలాగా ఎవడో ఒకరిని చూసుకొని గోకించుకుందాం లేచిపోదాం అనుకుంటున్నారా, పళ్ళు రాలగొడతా, మినిమం మీ వరకు మీరేం చేయాలంటే, ఉషే సునీత నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అసలు ఇక్కడ కాదే లండన్ మహారాజు కొడుకుంటే ఆ యువరాజు గాడికి వెయ్యాలి, నువ్వు ఇక్కడి నుంచి వేస్తే గుర్తుపెట్టుకో ఏవే, ఆ తర్వాత జపాన్ రాజు కానీ లేదా చైనా రాజు కానీ ఎవడన్నుంటే వాడి కొడుక్కి నువ్వు వేవే వినేత. ఒరే నందన్గా నీ సంగతి చెప్తున్నా ఈనో, విక్టోరియా మహారాణి ఉందంట, దాని మనవరాలో లేకపోతే దాని ముని మనవరాలో ఉండుంటుంది, దానికి వేసి ఎత్తుకెళ్ళిన మన కోహినూర్ డైమండ్ నువ్వు తిప్పి తెస్తే నేను దాన్ని మెళ్ళో చైన్లో వేయించుకుంటా, అర్థమైందా అంది ఛాయాదేవి. చాలా అమ్మా అన్నారు పిల్లలు. ప్రస్తుతానికి చాలు, మళ్ళొచ్చే జన్మ, ఈ జన్మలో నేను అనుభవించే దాన్ని బట్టి కోరుకుంటా మిమ్మల్ని.
తల్లిగా మీ ముగ్గురిని మోసానురా, పొట్టలో బరువెక్కుతున్నారని దింపేసుకున్నానా ఏంటి? ఏ మాయదారుడు వద్దన్నా సరే కన్నాను నేను. కన్నప్పుడు మీ ముగ్గురికి అసలు ఎలా పాలిచ్చాను అనుకుంటున్నారో? నువ్వు ఆ దుర్ఘటనలు గుర్తు చేయకే. 3 సీసాల్లో పోసుకొని వాళ్ళ పాలు పట్టుకుందే నేను. నువ్వు వాళ్ళకు పాలు ఇచ్చానని చెప్పబాకమ్మా, పిల్లలు కూడా నమ్మరు ఆ విషయం అన్నాడు ఆయన. అదేలే, కన్నప్పుడు చేసుకోక ఏం చేస్తావేంటి? నీ పిల్లలు కాబట్టి నువ్వు ముడ్లు కడుక్కున్నావు, నీ పిల్లలు కాబట్టి నువ్వు పాలు పట్టుకున్నావు, నీ పిల్లలు కాబట్టి నువ్వు స్నానం చేయించుకున్నావు. ఎదురింటోడి పిల్లలు పక్కింటోడి పిల్లలు అయితే చేస్తావేంటయ్యా అందే ఆంటీ అన్నాడు అరుణ్. అబ్బాయి చెప్పమ్మా అన్న తర్వాత, నువ్వంటావా, నీకు తగిందే అవుతూ దొరుకుద్దులే అబ్బాయి, బాధపడబాక. మా పెద్ద కుంచెలు కట్టేది ఉంది చూసావా, దేనిలాంటిది దొరకపోద్దా? శుభ్రంగా ఇట్టాటి దాన్ని చేసుకుంటే ఏ చిన్న రోజుకు ఒక 1000 రూపాయలు అమ్ముడు పోయే చిన్న టిఫిన్ బండి లాంటిదో, నువ్వు అట్టు ఉద్యోగానికి వెళ్ళొస్తే ఇదట్టా కత్తిరించుకుంటా, కత్తెరలు వేసుకుంటా, మిషనీలు కుట్టుకుంటా తెచ్చుద్దులే. నెలకు ఒక 50,000 60,000 నీకు రావు. ఒక 50,000 60,000 అట్టా జీవితం గడిపేసుకుంటా లోన్ పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కొని ఎట్టా కొట్టి గడిపికి వెళ్ళిపోవాలి. మరి పక్కన వాళ్ళ మీద పడి బతుకుతాం అనుకోకూడదు. నీతి నిజాయితీలతో ఉండాలి అబ్బాయి మనుషులు అని చెప్పింది. చెప్పేసరికి అలాగేలే అంటే అన్నాడు అరుణ్. అన్న తర్వాత ఇక అందరూ రెడీ అవ్వండి అని చెప్పి క్యాబులు మాట్లాడి వీళ్ళందరినీ ఎక్కించి తీసుకెళ్తే బట్టలు కట్టుకోమని. ఎక్కడికమ్మా అన్న తర్వాత, రండి ముందు మీరు అన్నాక, గొలుసులేంది మరీ సన్నగున్నాయి పిచ్చి ఏమే అంది. లేదు పిన్ని, బంగారు పోయా మరి నాకు నెక్లెస్ హారం చేయించలేదే, నాకు వడ్డాణం చేయించలేదే. నీకు వడ్డాణం చేయించడం అంటే రిజర్వ్ బ్యాంకు కన్న వేయాలమ్మా, ఇప్పుడు మేము ఆ పని చేయలేంగా అన్నారు పిల్లలు. అంటే నా నడుము అంతుందేమే, మొన్నటి దాకా నువ్వుంది 122 అమ్మా, అరుణ్ గారు మన ఫ్యామిలీకి వచ్చాక 147 కదూ నీ వెయిట్ అన్నాడు నందన్. ఉరాయ్, నువ్వు డాక్టర్ అయ్యి నేను డాక్టర్ని అయితే ఫస్ట్ నీకు ఫ్యాటు కొలెస్ట్రాల్ ఏనమ్మా నేను తీసేయించేదే, నీకు లైపో కూడా కాదే, నేను డైరెక్ట్ మొత్తికుండా తీసేస్తా అన్నాడు నందన్. అన్న తర్వాత పక్క నవ్వుకుంటూ క్యాబుల్లో బయలుదేరెళ్తే, ఎక్కడికమ్మా అంటే చెప్తాగా సర్ప్రైజ్. ఏంది సర్ప్రైజు అంటది ఇది అనేసరికి వైదేహి సర్ప్రైజేలే ఆంటీ, రండి మీరు ముందు అందే. దీనికి ఎంత గోరోజనం ఉందంటే, దీని అత్తని నేను కాలేదు కానీ దాన్నే నేను రుబ్బి తీసేస్తుంటే రసం అంటే, నువ్వైతే కనుక బెలూన్లో గాలి తీసినట్టు దీను రా ముందు అందు వైదేహి. అన్నాక గుమ్మడికాయ ఇచ్చి ఇక కొట్టవేయిందో గుమ్మడికాయ. అన్న తర్వాత, అమ్మ బాబోయ్ డెకరేషనా ఇది అందే ఇందు. ప్రతిదానికి అలా ఆశ్చర్యపోబాకి ఇందు ప్లీజ్ అన్నాడు అరుణ్. అన్నాక ఎవరిదమ్మా ఈ ఇల్లు? మందే పిన్ని అంటే, మంద అద్దెకేమే, ఎంత అద్దె అందే. అద్దె కాదు సొంతిల్లు, నేనే కొన్నాను నాన్న అందే. అంటే కొన్నావమ్మా, ఏంటి గేటెడ్లో కొన్నావా? ఎంత పడిందే అంటే, ఎంతో తక్కువే, ఎంత ఒక 35-40 లక్షలు పడింది అంతే. 35-40 లక్షలకి ఇచ్చారా ఏరియాలో ఇల్లు? ఇక్కడ 2.5 కోట్ల నిన్నానే నేను. అలాంటిదే 40 లక్షలకి ఇయటం ఏంటే? ఓసారి గిచ్చవే వైదేహి నన్ను అంటే కస్సమని కొరికింది వైదేహి. అబ్బో, దీనికి దెయ్యం పళ్ళు ఉన్నాయేమో, కుక్క పళ్ళు ఇలా కొరికింది ఏంటి ఆంటీ అంటే, అక్కడ అబ్బా నేను చెప్తానుండండి, అరుణ్ గారికి తెలిసిన ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన తగ్గించారు. ఆ తర్వాత నాన్న టాప్ ఫ్లోర్లో తీసుకున్నాం కదా, వ్యూ బాగుంటుందని అలా తగ్గించారు. నెలకి ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు, వచ్చాం కదా, వాళ్ళు ఆల్రెడీ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు కదా అన్న తర్వాత, నెలకక్క మిమ్మల్ని వేస్తా ముగ్గురినే అన్న తర్వాత, అదేలే మేము ఫస్ట్ డే చూసిన బైకు నెక్స్ట్ డే చూసిన బైకు ఒకటే, ఆ తర్వాత మేము చూసే చంపుతా మీ ముగ్గురినే అన్నాడు అరుణ్. అన్న తర్వాత అదే అన్నారు పిల్లలు. అన్న తర్వాత ఇక లోపలికి రా నాన్న, రా పిన్ని అని చెప్పి తీసుకొచ్చాక అక్కడ వేద పండితులు కూర్చొని పీటల మీద కూర్చోండి అని చెప్తే, మా నాన్న కింద కూర్చోలేరులేండి, కూర్చో నాన్న అని కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం చేయించి ఫోటోలు వీడియోలు అన్నీ దిగుతుంటే వైదేహి కొడుకు, వైదేహి భర్త, ఆ తర్వాత అరుణ్ని, నా జీవితంలో దరిద్రం పట్టినట్టే పట్టింది ఆ అదృష్టం నువ్వు వచ్చిన తర్వాత, వరంలాగే దొరికావు నువ్వు నా జీవితంలో స్నేహితుడిగా, నువ్వు
లేకుండా ఒక్క ఫోటో కూడా ఉండటానికి వీల్లేదు. రా అని అరుణ్తో కలిసే వైదేహి, అరుణ్ అలాగే ముందు మేము ముగ్గురం ఫ్రెండ్స్, నువ్వు పక్క పోరా పిల్లాన్ని తీసుకొని అందు వైదేహి అన్న తర్వాత ఇందు, అరుణ్, వైదేహి ఒక ఫోటో, ఇందు, అరుణ్ చాలా ఫొటోస్. ఆ తర్వాత సునీత, వినీతలతో, నందన్తో, ముగ్గురితో కలిసి ఈశ్వర్రావు, ఛాయాదేవితో ఫ్యామిలీ మొత్తంతో ప్రతి ఫోటోలో అరుణ్ ఉన్నాడు. ఉన్న తర్వాత ఈశ్వర్రావు, బాబు ఒక మాట అడగొచ్చా నిన్ను అంటే చెప్పండి అంకుల్ అంటే చేతులెత్తి దండం పెట్టాడు ఆయన. అంకుల్ ఏంటిదంతా అంటే ఏమీ లేదయ్యా, నిన్ను దేవుడితో పోల్చేసి దండం పెట్టేద్దామంటే నాకన్నా వయసులో చిన్నోడివి కదో ఆయుష్యనమేమోనని ఆ పని చేయలేకపోతున్నాను నాన్న. 100 ఏళ్ళు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు కోరుకున్న డ్రీమ్స్ అన్నీ కమ్ ట్రూ అవ్వాలి అన్నాడు ఆయన. అదేనబ్బాయి, నాది కూడా అదే మాట అనేసుకో. నేను ఇంగ్లీష్ చదువుకోలేదు ఆ మనిషిలాగా, నేను 2nd క్లాసు పాస్ అయ్యలే కానీ 3rd క్లాస్ ఫెయిల్, దాంతో అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానిచ్చేసే నువ్వు అందు ఛాయాదేవే. అంత పెద్ద చదువు చదివింది తెలుసా, మా అమ్మ వాల్యూ తెలుసుకోవట్లేదు ఎవరని పక్కా నవ్వారు పిల్లలు. నవ్విన తర్వాత తీసుకున్న రింగు అక్క పెట్టొచ్చుగా, ఈ సిచ్యువేషన్లో చెప్పొచ్చుగా అంటే చెప్పానా దేనికైనా టైం రావాలనే. అబ్బా ఊరుకోండర్రా అన్న తర్వాత పిల్లల్లాగా ఉండరు, పిల్లలు అంటారేంటండి, ఎలా పిల్లలమయ్యాం మేము? ఆల్రెడీ డిగ్రీ 1 ఇయర్ చదివి వదిలేసి మళ్ళీ ఇంజనీరింగ్లో మేము, మెడిసిన్లో వీడు జాయిన్ అయితే మేము ఎలా పిల్లలం అవుతాం? పెద్ద మాటలు మాట్లాడొద్దు అంటున్నాను అన్న తర్వాత ఇల్లంతా తిరిగి చూసుకొని ఛాయాదేవి బుచ్కి అంటున్నాయి బెడ్లో, డుబ్బు అంటున్నాయి సోఫాలు. ఎంత పెట్టుకున్నావు? అది నువ్వు ఊరుకో అన్నాడు అరుణ్. సరే నువ్వే చెప్పు. అదేమీ లేదులేండి అంటే ఎంతో కొంత అలా అయిపోయిందిలేండి. అయిపోయిందా? మనకు సుఖాలు కావాలబ్బాయి, ఎలా వచ్చాయన్నది మనకి ఎందుకు చెప్పు, అది తెచ్చిందా లేదా అంతవరకే కావాలి అన్నట్టు బువ్వ సంగతి ఏంటి అందే. అంటే క్యాటరింగ్ ఇచ్చానా అంటే అన్న తర్వాత క్యాటరింగ్ ఎందుకు, నేను వండేదాన్నిగా, ఏదిప్పుడు కోకెగ్గట్టుకొని ఆ చీర మీద నువ్వు వండుతావంటే మా అక్క ఆత్మ కూడా శాంతించదు నువ్వు ఇలాంటి పనులు చేసావంటే. ఏదో ఎన్నాళ్ళకి నిన్ను పెంచినందుకు రుణం తీర్చుకొని ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించావా అనేసరికి లేదు అంది. మరెవరు ముసలోడి పేరు మీద చేపించావా, వీడు టపా కట్టాడంటే మళ్ళీ అనవసరం గొడవలు గదే అన్న తర్వాత తన పేరు మీదే ఉంది ఇల్లు అన్నాడు అరుణ్. అదేంటే అంటే నేనే ఆల్రెడీ నాన్న పేరు మీద చేయించమని చెప్పాను పిన్ని, చేయించమని చెప్తే అరుణ్ అన్నాడు, పిన్నికి పాపం అనవసరమైనటువంటి పరుగులు బాధ్యతలు పెట్టడం ఎందుకు, ఇప్పుడు నాన్నని చూసుకోవాలి కదా, నీ పేరు మీద ఉంటేనే మంచిదని చేయించాడు, లోన్ కట్టాల్సింది నేనేగా అని చెప్పింది. ఇక ఇందు అదేలే నీ లోన్ క్లియర్ అవ్వగానే నా పేరు మీద చేపించేసే రిజిస్ట్రేషను అందే. ఇక ఛాయ అలాగే పిన్ని, దాంతోపాటు ఓ పని చేయవే, జస్ట్ అట్లా ఫ్లైఓవరు, దాని కింద హైవే రోడ్డు, ఆ పక్కన జస్ట్ 4 షాపింగ్ కాంప్లెక్స్లో ఆంటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేస్తే సరిపోద్ది అంది వైదేహి. నాకేమి నీ అత్తకున్నంత అత్యాస లేదులేమ్మా, కోడళ్ళ మీద పడి బతికేయటానికి సిగ్గుండాలి నీ మొగుడికి. ఎంత బాగా వచ్చి నుంచున్నా జుడు వెనకమాల పనికి మాలినోడు పెళ్ళాన్ని చూసుకోవటం కూడా జాత కాదు కానీ వీడికి అమ్మకి ఎదురు చెప్పలేనోడు, వీడికి లవ్వు కావాలి, మళ్ళీ లవ్వు ఒంటి కొవ్వెక్కి. మా అమ్మ కూడా ఎప్పుడు నన్ను నిన్ను అనలేదే వైదేహి, చూసావా మీ అమ్మ ఆంటీ కాకపోవటం నువ్వు చేసుకున్న అదృష్టం అని అర్థం చేసుకోవు అనేసరికి అందరూ నవ్వుకున్నారు. అలా అందరూ భోజనాలు చేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వచ్చి ఒక ఆయన డోర్ కొట్టాడు. అమ్మ ఇక్కడ ఇందుమతి అంటే ఎవరు? నేనేనండి. ఎవరు మీరు? నేను ఈ అపార్ట్మెంటు బిల్డర్నమ్మ, కంగ్రాచ్యులేషన్స్ అని ఆయన ఇదిగోమ్మా అని ఒక బుల్లి కారు, ఆ కారుకి కీ చైన్లా వేసున్న కారు కీసు చేతిలో పెట్టాడు. ఏంటండి ఇదే అంటే ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడే మేము ఒక లక్కీ డ్రా వేశామమ్మా, అందులో మీకు కారు వచ్చిందే, మీరు అదృష్టవంతులు, ఇచ్చి వెళదామని నేనే వచ్చా, గృహప్రవేశం చేసుకున్నట్టున్నారుగా అని కంగ్రాట్స్ చెప్పి ఆయన తాళాలు ఇచ్చి వెళ్ళిపోతే, అదేంటి మనమేమీ చెప్పలేదు లేదుగా, ఆయన ఏమన్నాడు, రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళది వేశామన్నాడా, వస్తే వద్దంటావా ఇందు అన్న తర్వాత లేదులే కానీ ఇట్రా నువ్వు అందే అరుణ్ణి. కంగ్రాట్స్ అక్క అంటే కంగ్రాట్సే అంది వైదేహి. కారులో ఓ ట్రిప్ వెళ్ళొద్దాం పదవే అంది ఛాయ. ఆగు పిన్ని అన్న తర్వాత ఆగండర్రా అని అరుణ్ణి ఇట్రా అంది ఇందు. ఏంటి ఇందు అంటే ఇవి నువ్వు తీసుకో దేనికి అన్నాడు. అంటే
రోజు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ ఆ బైక్ మీద ఆఫీస్కి వెళ్ళొస్తున్నావు. నేనెటు లోన్లో స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు స్కూటీ వచ్చా? అదేలే, సునీత తన ఫ్రెండ్ దగ్గర నేర్చుకుని తను వినీతకి నాకు నేర్పించింది. నందన్ గాడికి కూడా నేర్పింది అప్పట్లో. పర్లేదు, నేను ఆ స్కూటీ మీద మేనేజ్ చేసుకుంటాను. వీళ్ళ కోసం ఎటు వీళ్ళకి స్కూటీలు ఉన్నాయి, బైకు ఉంది, దాంతోపాటు వీళ్ళంటే కాలేజ్ బస్సుల్లో వెళ్ళిపోతారు. నన్ను నువ్వే పిక్ చేసి నువ్వే డ్రాప్ చేస్తున్నావు కదా, ఈ కారులో నువ్వు ఆఫీస్కి వెళ్ళు, దొరబాబులాగా ఉంటావు, పైగా సేఫ్టీ కూడాను అని చెప్పి ఆ కీస్ అరుణ్ చేతిలో పెట్టింది. పెడితే అది కాదిందు, తీసుకోండి అన్నారు పిల్లలు కూడా. తీసుకో బాబు అన్నాడు ఈశ్వర్రావు. అన్న తర్వాత అరుణ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగి కళ్ళెర్రగా అయిపోయినాయి. తన కోసమని తనకి కష్టం కలగకూడదని తన దాకా వచ్చిన అదృష్టాన్ని, వరాన్ని తిప్పి తనకే ఇచ్చేసిందంటే అసలు దేని మీద ఆశ లేని ఇందుని చూసే ఆకాశమంతా ఎదిగిపోయినట్టుగా అనిపించింది ఇందు తనకే. దాంతో ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఇక హ్యాపీగా ఆ రోజు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇందు ఎప్పుడూ వచ్చినట్టే పిల్లలు చక్కగా కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. రోజు వాళ్ళ బస్సుల్లో వెళ్ళిపోతుంటే తీసుకెళ్ళి పిక్ చేసి మళ్ళీ తన్ని డ్రాప్ చేసేసి మళ్ళీ పిక్ చేసుకుని డ్రాప్ చేస్తున్నాడు రోజు. అలాగే అరుణ్ ఆ రోజు కూడా వచ్చాడు. వచ్చి హారన్ కొడుతుంటే ఎప్పుడూ కింద ఉండే ఇందు కనిపించలేదు. దాంతో ఏమైంది అని చెప్పి ఇక ఫోన్ మీద ఫోన్ కొడుతుంటే ఫోన్ ఎత్తదే ఇందు. దాంతో ఏంటి అని మళ్ళీ ఫోన్ చేస్తుంటే నందన్ ఫోన్ ఎత్తాడు. నందన్ ఫోన్ ఎత్తి మీరు వెంటనే పైకి రండి అరుణ్ అని చెప్తే వస్తున్నాన్రా అనే పైకి వచ్చాడు. ఏమైంది నందన్ అని అడిగితే మరే మా అమ్మ ముదృష్టపతి ఏం చేసిందో తెలుసా, అదిగో ఆ వచ్చి కూర్చున్నాడే వాడికంట 3 పెళ్ళాలు చచ్చారంట, 2 పెళ్ళాలు లేసిపోయారంట, వాడికి 50 ఏళ్ళు పైనే ఉంటాయా, వాడు 30 లక్షలు ఇస్తానన్నాడంట. ఆ డబ్బుల కోసం ఆశపడి అక్కని వాడికి అమ్మేయటానికి సిద్ధపడిపోయింది. మా నాన్నని సునీతని వినీతని ఆ గదిలో పెట్టి లాక్ చేసింది. నన్నేమో వాళ్ళు నోరెత్తితే కొడతానని బెదిరిస్తున్నారు. తలుపులు తీస్తే ఊడుకోనని మా అమ్మ అదుగో చేతిలో రోకల బండ పట్టుకొని కూర్చుందే. అక్కని చావగొట్టేసిందే. అదుగో అక్కకి అప్పుడే తల బెజ్జం పడే అక్కకి బ్లడ్ కారుతుంది. అక్కని చావు బాధేసిందే. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదంటే ఎవడ్రా ఇక్కడ తన్ను పెళ్లి చేసుకునేదే అని అడిగాడు అరుణ్. అడిగేసరికి అబ్బాయి ఇది మాకు సంబంధించిన విషయం, నువ్వు నోరుమోయ్ అనేపాటికి నువ్వు నోరుమోయ్ అన్నాడు అరుణ్. అనేసరికి ఛాయ భయపడిపోయింది. పెద్దదానివని చూస్తున్నాను, తల్లంత వయసున్న దానివని, అమ్మలాంటి దానివని, అమ్మవేనని ఊరుకుంటున్నాను. నా గురించి నీకు బాగా తెలీదు, నువ్వు అనుకునేనంత క్లియర్ బ్యాక్గ్రౌండ్ కాదు నాది అన్నాడు అరుణ్. అనేసరికి ఏం బ్యాక్గ్రౌండ్ రా నీదే, అనాథాశ్రమం బ్యాక్గ్రౌండా, అనాథల్ని తీసుకొస్తావా నా మీదకి, నోరు మోయి నువ్వు అని చెప్పి అక్కడున్న వాళ్ళనే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ముక్కలుగా నరుకుతాన్రా ఒక్కొక్కడినే, తను నాది, తను నా సొంతం, ఇంకా నైవేమన్నా కాదు అనేలోపు వెళ్ళి తలుపు తీరా అన్నాడు నందన్. అనేసరికి వెళ్ళి ఈశ్వర్రావు సునీత వినీత ఉన్న తలుపు తీశాడు నందన్. తీసిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి పడేసి తుక్కు ర్యాక్ కొట్టాడు ఛాయనే. కొడితే ఎందుకయ్యా కొడతావు, వయసుకు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చెయ్యొద్దా, నేను నిన్ను 2వ సంబంధం వండి చేసుకున్నప్పుడు అది 6వ సంబంధం వండి చేసుకుంటే తప్పేంటి, దాని బతుకు నా బతుకు కన్నా హీనంగా అవ్వాలి, అందుకే నేను కావాలనే వీడిని తీసుకొచ్చా. 30 లక్షలకి ఎవడు చేసుకుంటాడు ఎదురిచ్చి దీన్నే, దీని బతుక్కి అంతుందా, ఎల్లకాలం ఇక మన గురించి మనం ఆలోచించుకోవద్దా, జీవితంలో ఏమీ అనుభవించే పని లేదా, ఉసే నేను పడిపోతే నాకెందుకు అనుకొని దాని దారి అది చూసుకోకుండా నీ 3 బిడ్డల బాధ్యత నా బాధ్యత, నీ పసుపు కుంకాలు పోకూడదని నీ దున్నపోతు లాంటి నీ పొట్టని మేపి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది కదే, అదే దాన్ని ఎలా చెయ్యాలనిపించిందే నీకు, అలా ఎలా కొడతావమ్మా, అసలు నువ్వు మనిషివో పసువో అని కూతుళ్ళు కూడా చేయి చేసుకోవటానికి మీదకెళ్తే
కొడుకు అప్పుడు ఒక తోపు తోశాడు ఛాయనే. తోసిన తర్వాత ఎవడ్రా నా కూతుర్ని చేసుకునేది అని ఈశ్వర్రావు రాబోతే మీరు ఆగండి అంకుల్ అని ఆయన్ని కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళని తుక్కు కొట్టాడు అరుణ్. దాంతో వాళ్ళు వెళ్లకుండా బయటకు వెళ్ళి నుంచున్నారు. అసలు నువ్వెవడవరా, అది మా పిల్ల, మా ఇష్టం, మేమెవడికిచ్చి చేసుకుంటాము. ఇలాగే ఉంటే రేపు నీతో కలిసి గాలికి తిరుగుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఏ కడుపో కాలో చేసి వదిలేస్తే ఎవడు చేసుకుంటాడు దాన్నే? నువ్వేమైనా చేసుకుంటావా ఏంట్రా? మిమ్మల్ని మాట్లాడొద్దంటున్నాను. అవునరా, నువ్వు చేసుకుంటావా ఏంటి దాన్నే? రేపొద్దున అది చెడిపోయిందంటారు, సవితల్లి గాలి కుదిలిందంటారు, కాలు జారిందంటారు. రేపొద్దున అదే కడుపుతోనో కాలుతోనో వచ్చి ఇంటి ముందు నుంచుంటే వీడికి సిగ్గులేదు. నా కూతుళ్ళకి పెళ్ళవద్దా, నా కొడుక్కి పెళ్ళవద్దా? నేను ఆలోచించిన దాంట్లో తప్పేంటి? దాని అమ్మ ఉన్నా కూడా ఇదే చేసేది. ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటుందే? అది వయసుకు వచ్చింది 11 ఏళ్లకే. ఇప్పుడు దాని వయసు ఎంతో తెలుసా నీకు? నాకు తెలుసా? నీకు తెలుసా? ప్రతి ఒక్కడూ వచ్చి మాట్లాడేవాడే. ఏదో నువ్వు చేసుకునేటట్టు మాట్లాడుతున్నావే. నేనే చేసుకుంటాను. తనంటే నాకు ప్రాణం, తనంటే నాకు ఇష్టం, తను నా సర్వస్వం కాబట్టే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను, తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఒక రాత్రి పరిచయమే ఆపదలో ఉన్న ఆడవాళ్ళని దించేసి నాకెందుకు అనుకోకుండా తెల్లారి నుంచి వచ్చే తనతో నేను ఎందుకు ఉంటాను ప్రతి దాంట్లో కూడాను? తనంటే నాకు ఇష్టం కాబట్టి, తనంటే నాకు ప్రాణం కాబట్టే. అంటే నువ్వు అనంగానే సరిపోయిందా ఏంటి అనేసరికి అరుణ్ జేబులోనే ఉన్న రింగ్ తీసి అలా ఇందుకి పెట్టాడు. నేనంటే నీకు ఇష్టమే కదరా అని అడిగేసరికి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది అరుణ్య. ఏడ్చిన తర్వాత ఉంగరం పెట్టంగానే నువ్వు అనుకుంది అయిపోద్ది అనుకుంటున్నావా? నువ్వేమైనా దాని మొగుడువా? దాని మెళ్ళో తాళి కట్టావా? దాంతో కాపురం చేసావా నేను దడవటానికే? అదే ఉంగరం అమ్మే. ఒరేయ్, నువ్వు అక్కడే ఉండరా సుబ్బిగా, వాడికే ఇచ్చి పెళ్లి చెయ్యకపోతే కనుక నా పేరు తిప్పి పెట్టుకుంటాను జాగ్రత్త అని చెప్పేపాటికి ఇందుని దగ్గరికి తీసుకొని అరుణ్ పెదవుల మీద గట్టిగా ఒక అరగంట ముద్దు పెట్టాడు. అమ్మో అమ్మో అమ్మో, పిల్లని నలిపేస్తున్నాడు, పిల్లని వాడేస్తున్నాడు, పిల్ల జీవితం నాశనం చేశాడు, పిల్లని చెరుస్తున్నాడు. ఒరేయ్, నువ్వు తండ్రివై ఉండి నీ ముందే రేప్ చేస్తుంటే కూతురికి పడకలు మారుస్తావా? ఏం తండ్రివిరా నువ్వు? మీరేంటి అలా చూస్తున్నారో? మీరు కూడా ఎవడో ఒకటితో లేచిపోదాం అనుకుంటున్నారా? ఒరేయ్, నువ్వు కూడా అలాగే తయారయ్యావేంట్రా నుంచోనే అని అంటే పిల్లలు ఫోటోలు వీడియోలు తీస్తూ అలా నుంచుంటే ఆయన తల పక్కకి తిప్పేశాడు. తిప్పిన తర్వాత ఇప్పుడు ఎవడు చేసుకుంటాడో రమ్మనమను అన్న తర్వాత ఇక ఏరా సుబ్బిగా నువ్వు చేసుకోవా అంటే ఇంకా వాడు వాడేశాక నేను చేసుకోను. ఒరే 50 ఏళ్ల ముసలి సచ్చినోడివి, నువ్వు కూడా చేసుకోవేంట్రా? నువ్వేమైనా పతిత్వా పతివ్రతవా? నీకు 5 పెళ్ళాలు పోయి 6వ పెళ్ళానికి వచ్చినోడివి, నువ్వు యూజుడ్ పీసువు కాదేంట్రా అంటే ఒకటి చెప్పమంటావా ఛాయా? అదే ఉంపుడు గత్తి కిందంటావా? నీ కూతుర్నేంటి నీ మొగుడు వాడేసిన నిన్నైనా సరే పెద్దగా నలగలేదు కాబట్టి తీసుకెళ్ళి కొన్నాళ్ళు అట్టే పెట్టుకోమంటే పెట్టుకుంటా. ఏరా, నేను నీ కళ్ళకి ఎలా కనపడుతున్నానరా? నా మొగుడికి జాయింట్లన్నీ ఇరిగిపోయినా సరే నేను తప్పులు చేసిన దాన్ని కాదు, నోరు ఎక్కువ తిండి పిచ్చేమో కానీ డబ్బు పిచ్చేమో కానీ నేను చెడిపోయిన దాన్ని అంటరా అని వాళ్ళని తుక్కురాకొట్టి అక్కడి నుంచి ఛాయాదేవి పంపించుకున్న తర్వాత ఛాయాదేవిని పడేసి చెయ్యి కాలు ఇరిగిందాకా కొట్టి మూలకు పడేశాడు ఈశ్వర్రావు. పడేసిన తర్వాత ఇక ఏందిది, నన్ను అరుస్తావు, నన్ను కొడతావు, నన్ను తిడతావో అన్న నోరు మొయ్యి నువ్వు అన్నాడు ఆయన. అన్నాక క్షమించండి అంకుల్, ఇందాక నేను చేసింది తప్పనిపించవచ్చు మీకు, కానీ ఆ సిచ్యువేషన్లో ఆంటీ రెచ్చగొట్టేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. రేయ్, నీకోసమని ఈ రింగు కొన్నాను, కానీ ఇలా ఇప్పుడు ఎక్కడ నీకు పెట్టాలని మాత్రం అనుకోలా. చాలా స్పెషల్గా ప్రపోజ్ చేసుకోవాలనుకున్నాను అంకుల్. తన్నే నా లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకొని దేవతలా చూసుకోవాలనుకున్నాను. మీ దగ్గర నేను చాలా నిజాలు దాచాను, ఆ చాలా నిజాలు మీతో చెప్పుకోవాలి. ఒక్క 3 నెలలు అంకుల్, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, అది కంప్లీట్ అయిపోద్ది 3 నెలల్లో. అయిపోగానే నేను మిమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి నేను చెప్పాల్సినవన్నీ చెప్పి మీతో నేను మనస్ఫూర్తిగా మాట్లాడి ఆ తర్వాత గ్రాండ్గా మా ఎంగేజ్మెంటు పెళ్ళి చేసుకుంటాను. ఓకేనా అంకుల్? ఒక 3 నెలలు నాకు టైం ఇవ్వగలరా అని మోకాళ్ళ మీద కూర్చొని అడిగాడు ఈశ్వర్రావుని. అలాగే బాబు, నీ గురించి మాకు తెలుసుగా అయ్యా అన్నాడు ఆయన. అన్న తర్వాత ఏరా అన్నాడు ఇందోనే. అన్నాక నీ ఇష్టం అంది ఇందు. అన్న తర్వాత ఇందుని బయటికి తీసుకెళ్ళాడు. బయటికి తీసుకెళ్ళి ఇందుతో ఇక నుంచి నువ్వు నేను వేరు కాదు ఇందు, ఐ లవ్ యూ అని
మళ్ళీ ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఒక 3 నెలల పాటు చాలా హ్యాపీగా ఇద్దరు హద్దులు దాటని పరుదులు దాటని ప్రేమ ఇందుని వెనక నుంచి కౌగిలించుకోవటం, ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టడం, దగ్గరికి తీసుకోవటం, ఆమె నుదురు మీద ముద్దు పెట్టడం, ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, తను ఒళ్ళో పడుకోవటం, గుండెల మీద పడుకోబెట్టుకోవటం, రొమాంటిక్గా ఉండటం, కబుర్లు చెప్పటం, సరదాగా ఆ 3 నెలల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. వైదేహి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ విషయం తెలిసే తొందరగా మీ పెళ్ళి అయిపోవాలి, మీ పెళ్ళి చూడాలి అనే ఆనందపడిపోయింది వైదేహి కూడా. ఆ తరువాత ఇలా హ్యాపీగా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున అర్ధరాత్రి 2 గంటలకి ఇందు వాళ్ళ ఇంటి బెల్లు ఎవరో ఆపకుండా టంగ్ 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 టంగుమని కొడుతూనే ఉన్నారు. ఎవరమ్మా ఈ టైంలో రాత్రి 2 గంటలకే అన్నాడు ఈశ్వర్రావు. అంటే ఏమో నాన్న అని ఆలోచిస్తే, నేనున్నానే భయపడతావేంటి, లే నేను తీస్తా తలుపు అని ఛాయాదేవి తలుపు తీసింది. తలుపు తీసేసరికి అక్కడ ఎవరో వయసులో ఉన్న ఒక ఆడదే, నడి వయసులో ఛాయాదేవి వయసులో ఉన్న మరొక ఆడదే, వెనకమాల ఇంకొంతమంది ఆడవాళ్ళు వచ్చి, ఛాయాదేవి ఎవరే మీరు ఈ టైంలో వచ్చి తలుపులు కొడుతున్నారు అనేపాటికి ఛాయాదేవిని లాగిపెట్టి చంప మీద పెట్టి కొట్టి ఒక్క తోపు తోస్తే వెళ్ళి కింద పడింది. కింద పట్టం ఛాయాదేవికి చెయ్యిరిగిపోయి మెడో పక్కకి తిరిగిపోయింది. వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చి ఛాయాదేవిని జుట్టు పట్టుకొని చీర జాకెట్టు చించేసి పడేసి బాది పారేసి సోఫాలో కీడ్చేశారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టేశారు. ఈశ్వర్రావుని బాగా కొట్టారు. ఆయన మెడ మీద కత్తి పెట్టారు. కత్తి ఒక 1/4 ఇంచు దిగి బ్లడ్ కూడా వస్తుంది. సునీతని వినీతని చున్నీలు తీసేసి కొట్టారు. నందన్నే చేతులు వెనక్కి విరిచి పట్టుకొని కొట్టేశారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా నాశనం చేశారు. ఇక ఇందునైతే చెప్పనలవి కానట్టు నానా బూతు మాటలు మాట్లాడుతూ ఘోరంగా కొట్టారు. అసలు ఎవరండి మీరు, ఎవరు కావాలి, ఎందుకు వచ్చారు, ఎవరనుకొని ఇక్కడికి వచ్చారు, మీరేదో అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎవరింటికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నారు అంది ఇందో. ఎవరింటికో వెళ్ళబోయి మేమెందుకు వస్తామే, వీడీశ్వర్రావేగా, ఇది ఛాయాదేవేగా, నువ్వు వీడి మొదటి పెళ్ళాం కూతురు ఇందుమతేగా, వీళ్ళ ముగ్గురు వీడి రెండో పెళ్ళానికి పుట్టిన సునీత వినీత నందన్లేగా అంటే అవును అందే. అంటే ఏమే కాపురాలు తీయటానికి బ్రోతల్ హౌసులు నడుపుతున్నారా, చెడిపోయిన మీలాంటి ఆడవాళ్ళని పతితలు పులతలు వేశ్యలు అని ఊరి చివర ఇళ్లల్లో ఉంచాలే. ఏమే నీకు ఎవడూ దొరకలేదా, నా మొగుడు తప్ప, నా మొగుడే దొరికాడంటే నీకు ఎరేయటానికి వలయటానికి ముగ్గులో దించటానికి అవునులే అన్నీ సమర్పించినట్టుందమ్మా ఇది వాడికి, కాబట్టే వాడు దీన్ని వదిలి ఉండనంటున్నాడు. కాబట్టేగా మరి కోట్లు పెట్టి దీని తమ్ముణ్ణి డాక్టర్ చేయటం, దీని చెల్లెళ్ళని లక్షలు పోసి ఇంజనీర్లు చేయటం, 2.5 కోట్ల రూపాయల ఫ్లాట్ నొక్కావో, కారు నొక్కావో, ఆ తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయించుకుంటున్నావు, వాడిని కుక్కలా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. రోజు వాడు వేసే బట్టల జతే 25,000 నుంచి 30,000 రూపాయలే అయితే నీ కోసం వాడు అడుక్కు తినేవాడిలాగా 500 రూపాయల షర్టు 500 రూపాయల ప్యాంట్ వేసుకొని వస్తున్నాడు. 30 లక్షల రూపాయల స్పోర్ట్స్ బైక్ మీద తిరిగేవాడు 1,00,000 రూపాయల పల్సర్ బైక్ మీద తిరుగుతున్నాడు. ఏం మందు పెట్టావే, ఏం మొత్తు జల్లావే, నీ తమ్ముడికి స్పోర్ట్స్ బైకులు, నీ చెల్లెళ్ళకి స్కూటీలు, నీ రేంజే బాగుందిగా. అసలు నువ్వు ఏ లెవెల్లో వాడికి అన్నీ ఇచ్చుంటే వాడు ఈ లెవెల్లో నీ చుట్టూ కుక్కలా తిరుగుతున్నాడే. నువ్వంటూ మా జీవితాల్లోకి వచ్చేంత వరకు వాడికి నేను నచ్చాను. ఎప్పుడైతే నువ్వు మా జీవితాల్లోకి వచ్చావో వాడికి నేను నచ్చకుండా పోయాను. చివరకు కొట్టి తిట్టి నన్ను బయటికి గెంటి విడాకులు ఇచ్చేదాకా పరిస్థితి వచ్చిందంటే మా బతుకులు ఇక్కడ దాకా తెచ్చావంటే ఏం బాగుపడతారే మీరు మీ బతుకులు అనేసరికి ఎవరి గురించి మీరు మాట్లాడేదే అంటే నీకు తెలీదా నా మొగుడెవరో, తెలియకుండానే తిప్పుకుంటున్నావేంటే నా మొగుడిని నువ్వు, అయినా మా అల్లుడిని నీ ఇంటి చుట్టూ తిప్పుకోవటం ఏంట్రా నువ్వు ముసలి నక్క అని పడేసి ఈశ్వర్రావునే పిల్లల్ని చితక్కొడుతుంటే ఆగండి, ఎవరి గురించి, అర్జున్ గురించి అంటే అర్జున, ఏ అర్జును అన్న తర్వాత ఫోటో
ఫోటో చూపించి అరుణ్ది వీడే, ఏ పేరు తెలీదా, పేరు కూడా తెలియకుండానే పడక పంచుకొని అన్నీ సమర్పించావేంటే అని అడిగేపాటికి తనకి పెళ్ళయిందా అని అడిగితే అబ్బో పతివ్రత మరి చెప్పకే, ఏం చెప్తున్నావే, మరి నా పేరు కీర్తి, నేను అర్జున్ భార్యనే, మా ఇద్దరికి పెళ్లి జరిగింది, ఇగో మా ఎంగేజ్మెంట్ ఫోటోలు, మా పెళ్లి ఫోటోలు, మా హనీమూన్ ఫోటోలు, అలాంటిది నువ్వు మా లైఫ్లోకి వచ్చి అతన్నే నాకు కాకుండా చేసి చివరికి వాడికి నేను నచ్చకుండా పోయి మొహం మొత్తానంటే వాడు నీకు ప్రపోజల్ రింగులో 10 లక్షల రూపాయలు రింగు పెట్టి నీకు అరగంట సేపు మూతి ముద్దు పెట్టాడంటే వాడిని ఏ రేంజ్లో నువ్వు లొంగ తీసుకున్నావో మేము తెలుసుకోలేమంత పిచ్చోళ్ళం కాదో, అలా అని మిమ్మల్ని వదిలేస్తామనుకుంటున్నారా, మేమేంటో మా రేంజ్ ఏంటో మా పలుకుబడి ఏంటో తెలుసా, అర్జున్ గాడి అమ్మ బాబు 2 అన్నలు 2 వదినలకి తెలుసో తెలీదో కానీ మా గురించి నీకు చెప్తున్నాను, వాడికి కోట్లు ఉండొచ్చు, వాడికి ఈక్వల్గా అన్ని కోట్లు ఉన్నాయి నాకు, నీకో విషయం తెలుసా, నీ ఫ్యామిలీని లేపించేయటానికి నాకు పట్టేది 5 నిమిషాలు, కేసు కూడా అవ్వదు, మర్యాదగా ఇప్పుడు ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ తీసుకొని మీ ఫ్యామిలీ ఈ ఇల్లు ఖాళీ చేసి మీరు ఈ ఊరే వదిలి ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారో ప్రాణభిక్ష పెడతాను వెళ్ళండి, లేదు కాదు కూడదు అంటే నీ బాబు శవం చెప్పుకోవటానికి కూడా దొరకదు, ఇటు నీ అమ్మ కాదు, దీనికి ఇప్పుడు ఒక చెయ్యి మెడే పని చేయటంలా, దీనికి బాగా కొవ్వు పట్టేసి కొట్టుకుంటుంది కదా, ఏవే నీకు సవితి కూతురికి పడకలు మార్చటం అంటే రేపు నీ కూతుళ్ళకి ఏం మారుస్తావే నువ్వు, పిచ్చిగా మాట్లాడితే దవడ పగిలిపోద్ది, మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటమేంటే అదేదో వాడినే పిలిపించి ఎదురుగా మాట్లాడాలి, వాడికి పెళ్ళయిందా అని నేను 10 సార్లు అడిగితే వాడు కాలేదంటే పెళ్ళయిందని చెప్తారంటే తప్పుడు మొహాల్లారా అనేపాటికి మమ్మల్ని అంటావా అని ఛాయాదేవిని మళ్ళీ పడేసి కొట్టేసిన తర్వాత నీ చెల్లెళ్ళని గ్యాంగ్ రేప్ చేయించుతాం, నీ తమ్ముడిని సంసారానికి పనికి రాకుండా వెన్నుపూస విరిచేయిస్తా, నిన్ను ఎంతమంది మగాళ్ళు అనుభవించారో కూడా తెలియనంతమంది చేత నీ బతుకునే ఛిద్రం చేయిస్తా, మర్యాదగా పదండని వీటిని తీసుకెళ్ళి వీటి ఫ్యామిలీ మొత్తాన్ని ఇస్రేయండ్రా కారులో అని తీసుకెళ్ళిన తర్వాత కారులో వెళుతూ ఉండగానే నందన్ దగ్గర ఫోన్ ఉంది, జరిగిందంతా వీడియో తీసి ఒక్కటి సెండ్ నొక్కేశాడు నందన్ అరుణ్కి, నొక్కేసరికి ఏ టైంలో ఉన్నా ఎంత నిద్రపోతున్నా అరుణ్ చిన్న శబ్దానికి కూడా మేలుకునే అలవాటు ఉంది, టంగ్ అని మెసేజ్లు వచ్చేసరికి లేచి వీడియో చూసిన తర్వాత వీళ్ళని ఈలోపే రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చోబెడితే అరగంటలో ట్రైన్ అంటమ్మా అంటే లాస్ట్ స్టాప్ దగ్గరికి తీసుకురారా టికెట్లు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎక్కేంత వరకు మీరు ఇక్కడే ఉండి వీళ్ళని ఆ ట్రైన్ ఎక్కిచ్చే ఆ తర్వాతే మీరు వెనక్కి తిరిగి రండి, మళ్ళీ మీరు ఈ ఊరు వచ్చినా వాడికి కనిపించినా మీరు బతికున్నారనే విషయం వాడికి కానీ మాకు కానీ తెలిసిందా మీరు ప్రాణాలతో మిగలరని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక నానా మాటలు వాళ్ళ అన్నయ్యే తిరుగుతున్నాయి, ఈశ్వరరావుకి కూతుళ్ళకి పడకలు మార్చుకో అది ఇది అన్న మాటలు, కత్తులు పెట్టి బెదిరించినే, పిల్లల్ని రేపులు చేయించుతానన్నాయి, పిల్లాడిని కొట్టినే, ఛాయాదేవి అయితే వామ్మో వాయ్యో అనుకుంటా కూర్చుంది అక్కడ, ఇందుకి నోట్లో నుంచి మాట రావటం లేదు, రక్తం కారిపోతుంది కొట్టిన దెబ్బలకి అందరికీ. అయితే ఎప్పుడైతే నందన్ మెసేజ్ చూశాడో వెంటనే అరుణ్ బెడ్రూమ్లో నుంచి నైట్ డ్రెస్ మీదే లేచి కిందకొచ్చాడో, వచ్చేసరికి కింద అలా కార్ కీసు దాదాపు 20 కార్లీ కీస్ అలా తగిలిచ్చున్నాయి, అన్నిట్లోకి ఫాస్ట్గా వెళ్ళేది తన కారే, దాంతో ఆ కీస్ తీసుకుంటే ఎక్కడికి రా అన్నారు అన్నలిద్దరూ, చెప్తానన్నా అని చెప్పి బయలుదేరిపోయాడు కారులో, బయలుదేరిపోయి అక్కడ ఒక్క తొక్కితే కరెక్ట్గా 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఉండి లోపల పెద్ద ప్లాట్ఫామ్ మీద వీళ్ళు ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఖాళీ చేయించి ఉంచారు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న స్టేషన్ అదే, దాంతో అక్కడ పెద్ద జనాలు లేరు, లేకపోతే ఉన్నవాళ్ళను కూడా అలా చేయి చూపించంగానే తనతో పాటు వెనకమాల వచ్చిన మనుషులు వాళ్ళందరినీ ఖాళీ చేయించిన తర్వాత ఎవడ్రా ఇక్కడ వాళ్ళ ఒంటి మీద చెయ్యేసిందే, ఎవడ్రా వాళ్ళని ఇక్కడ ట్రైన్ ఎక్కిచ్చేది అనేసరికి అక్కడున్న మనుషులు భయపడిపోయి అది కాదు సార్ అనేసరికి 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోకపోతే, లేదు సార్ వెళ్ళిపోతున్నాం, మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పి సారీ అమ్మా సారీ సార్ అని సారీ చెప్పి అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళ దగ్గరికి వచ్చే అంకుల్ అనే ఒక్కసారే ఆయన పట్టుకుంటే నమ్మానని ఇలా చేసావా నువ్వు అన్నాడు ఈశ్వర్రావు. అన్న తర్వాత ఇందు అనేసరికి లాగి చెంప మీద కొట్టింది ఇందు. ఇంతటితో వరంలా దొరికిన భర్త రెండవ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.